కల్పవృక్షము ధారణ చేసే విధి అన్న ఈ శీర్షికలో ఇది 4వ భాగము. మొదటి భాగంలో కల్పవృక్షం యొక్క దుర్దశ, 2వ భాగంలో కొత్త అంటూ ఎలా కట్టాలి, ఎలా మనం స్వమానంలో స్థితులైతే సన్మానానికి అర్హత పొందుతామని 2వ భాగంలో, తర్వాత 3వ భాగంలో దేహము దేహ సంబంధీకులన్న మిగిలిన ఈ శాఖలన్నిటినీ ఎలా సమాప్తి చేయాలి అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 4వ భాగంలో సర్వాత్మలకు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు మరియు పూర్వీకులు, బ్రాహ్మణుల నుండి దేవతలు, అంటే మొత్తం సృష్టికి మనమే ఆధారము. కల్పవృక్షము యొక్క దుర్దశకి మనమే ఆధారము. ఇప్పుడు దానికి అంటుకట్టి మళ్ళీ కొత్త ఆకులు చిగురించి మొత్తం వృక్షం అంతా పచ్చగా నిగనిగలాడాలి అంటే కూడా దానికి మనమే ఆధారము, మనమే ఉద్ధారమూర్తులము. సో ఇక్కడ సృష్టికి ఆధారము అంటే ఏ విషయానికి మనం ఆధారము అంటే సృష్టి యొక్క సమయానికి, స్థితికి, ప్రకృతికి మనమే ఆధారము. అంటే సర్వాత్మల యొక్క స్థితికి, సమయానికి, ఆ తర్వాత ప్రకృతి యొక్క స్థితికి, ప్రతిదానికి మనమే ఆధారము. ఆధారమూర్తులైన మనము ఏ రకంగా ఇప్పుడు ఈ కల్పవృక్షం అంటే వృక్షంలోని సర్వ ఆత్మలని, ప్రకృతిని ఏ రకంగా తమో నుంచి సతో చేయాలన్నదే బాబా ఇక్కడ చెప్తూ ఈ మురళిలో కూడా కర్మ ఫిలాసఫీ చెప్పారు. సో దాన్ని గనక తెలుసుకుంటే, ఈ కల్పవృక్ష జ్ఞానాన్ని గనక తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకువస్తే ఏం జరుగుతుందని కూడా బాబా ఈ మురళిలో చెప్పారు. సాధారణ లేక వ్యర్థ సంకల్పాలు లేదా కర్మ జరగదు. సదా ఈ శ్రేష్ఠ స్థితిలో ఉండండి, మీ స్థితికి మాయ నమస్కారం చేస్తుంది. సో ఇది మనం ఈ జ్ఞానం తెలుసుకుని గనక ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకువస్తే మనకొచ్చే ప్రాప్తి. ఆ తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకోవాలంటే బాబా స్థితికి మన స్థితిని పెంచాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను. అవతరించిన అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాము అని అంటే ఇక్కడ మనది మరజీవ జన్మ కాబట్టి. ఆ తర్వాత నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు, తర్వాత బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామి. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబాని స్మృతి చేయడం, జ్ఞాపకం పెట్టుకోవడం అన్నది సహజం అయిపోతుంది. సో ఇప్పుడు ఇది 2 జూన్ 1977, 1977 జూన్ నెల 2వ తారీఖు అవ్యక్త మురళి. ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే, సదా స్వయం యొక్క పూర్వపు స్థితిలో స్థితులై ఉండేటువంటి సర్వులకు ఆధారమూర్తి ఆత్మలతో అవ్యక్త బాబ్దాదా మాట్లాడుతున్నారు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను విశేషంగా 2 రూపాలలో చూస్తున్నారు. ఆ 2 రూపాలు ఏమిటో తెలుసా? ఆ 2 రూపాలు ఏమిటంటే, ఒకటి సర్వులకు పూర్వీకులు, రెండవది సర్వులకు పూజ్యనీయులు. పూర్వీకులు మరియు పూజ్యనీయులు, పూజతో పాటు మహిమాయోగ్యులు కూడా. అలా మీ యొక్క 2 స్వరూపాలు స్మృతి ఉంటున్నాయా? మేమే సర్వధర్మ స్థాపకులకు లేదా సర్వధర్మ ఆత్మలకు పూర్వీకులం అనే స్మృతి ఉంటుందా? స్మృతి అంటే మీకు గుర్తుందా? సో ఏమని గుర్తుపెట్టుకోమంటున్నారు బాబా ఇక్కడ? పూర్వీకులు మరియు పూజనీయులు, మహిమాయోగ్యులు, పూర్వీకులం అన్న విషయం మీకు గుర్తుందా? సర్వాత్మలకు మీరే పూర్వీకులు, పూజనీయులు అంటున్నారు. సో ఎందుకు ఈ విషయాన్ని బాబా మనకు గుర్తు చేస్తున్నారంటే, బ్రాహ్మణుల నుండి దేవతలు అంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క ఆత్మలు. బీజం అంటే బాబా ద్వారా డైరెక్ట్ కాండం రూపంలో ఉన్నారు. సృష్టి వృక్షం యొక్క చిత్రంలో మీ స్థానం ఎక్కడ? ముఖ్య స్థానం కదా. మూలకాండం దీని ద్వారానే సర్వధర్మరూపీ శాఖలు ఉత్పన్నమయ్యాయి. కనుక మూల ఆధారం అంటే సర్వులకు పూర్వీకులు, బ్రాహ్మణుల నుండి దేవతలు. ఇలా పూర్వీకులు అంటే ఆది దేవుని ద్వారా ఆది రచన. ప్రతి ఒక్కరికి తమ పూర్వస్థితి యొక్క గౌరవం మరియు స్నేహం ఉంటుందా? సో ఇది బాబా ఇక్కడ మనల్ని అడుగుతున్న ప్రశ్న. తో సృష్టి వృక్షం యొక్క చిత్రంలో మీ స్థానం ఎక్కడ? ముఖ్య స్థానం కదా అంటున్నారు. తర్వాత ప్రతి కర్మకు, కుల మర్యాదలకు
ఆచార వ్యవహారాలకు పూర్వీకులే ఆధారం కనుక సర్వాత్మలకు ఆధారమూర్తులు ఉద్ధారమూర్తులు పూర్వీకులైన మీరే. ఇలా మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితులై ఉంటున్నారా. సో ఈ వాక్యాలను అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనన చింతన చేస్తే మన దృష్టి మారుతుంది. సో ఇక్కడ మనన చింతన అన్నది కూడా ఎందుకు చేస్తున్నామంటే మన దృష్టిని మార్చడానికి. ఒకప్పుడు మనం ఎలా ఆలోచించే వాళ్ళమంటే అసలు ఈ సృష్టితో మనకు అసలు సంబంధమే లేదు, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అన్నట్టు, లేదా ఎవరి ప్రవర్తన చూసినప్పుడు దానికి కారణము వాళ్ళే అన్నట్టు ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు మన దృష్టికోణం మారాలి. సో బాబాయ్ చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ సంకల్పాలని మనన చింతన చేస్తే మన దృష్టి మారుతుంది. ఆ దృష్టి మారినప్పుడు మన యొక్క స్థితి పరిస్థితి రెండూ మారుతాయి. అంటే ధారణ చేయడం అన్నది కూడా సహజమైపోతుంది. కాబట్టి సృష్టి వృక్షం యొక్క చిత్రంలో మీ స్థానం ఎక్కడ, ముఖ్య స్థానం కదా అన్నది అండర్లైన్ చేసుకోండి. తర్వాత ప్రతి కర్మకు కుల మర్యాదలకు అది కూడా ఇలా మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితులై ఉంటున్నారా. ఆ స్వమానంలో స్థితులు అవ్వాలి అంటే ఆ స్వమానాన్ని మనం అభ్యాసం చెయ్యాలి, మనన చింతన చెయ్యాలి. సో ఈ పాఠం అయిపోయిన తర్వాత దాన్ని మనన చింతన చేద్దాము. సో అందుకోసమని అండర్లైన్ చేసుకోండి. తర్వాత వాక్యాల్లో బాబా పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. పూర్వీకులకు స్వమానం ఉన్న కారణంగా పూర్వీకుల స్థానానికి కూడా స్వమానం ఉంటుంది. ఏ ధర్మం వారైనా తెలియనప్పటికీ భారత భూమి అంటే పూర్వీకుల స్థానానికి మహత్వం యొక్క దృష్టితో చూస్తారు. వెనువెంట సర్వ మహాన్ ప్రాప్తులకు ఆధారమైన సహజయోగం లేదా ఏ రకమైన యోగానికి అయినా ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రాప్తికి కేంద్రంగా భారతదేశాన్నే భావిస్తారు. భారతదేశం యొక్క స్మృతి చిహ్నమైన గీతాశాస్త్రాన్ని సర్వశాస్త్రాలకు శ్రేష్ఠ స్వమానం యొక్క శాస్త్రంగా భావిస్తారు. విజ్ఞానానికి మరియు శాంతికి రెండింటికి ప్రేరణ ఇచ్చేదిగా గీతాశాస్త్రాన్ని భావిస్తారు. మీ పూర్వీకుల చిత్రం మరియు చరిత్ర చూడాలని మరియు వినాలని మనస్సులో కోరిక ఉంటుంది. పూర్తి గ్రహింపు లేని కారణంగా, స్మృతి లేని కారణంగా కోరిక ఉన్నప్పటికీ ధర్మం మరియు దేశం యొక్క భిన్నత్వంతో అంత సమీపంగా రాలేకపోతున్నారు. ఈ అన్ని విషయాలకు కారణం వారందరికీ పూర్వీకులు మీరే. సో ఇక్కడ మనం ఎట్లా పూర్వీకులం అయ్యాము అంటే సర్వధర్మాలకు పునాది ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే పడుతోంది. సో ఇప్పుడు పరమాత్మ అవతరించి అన్ని ధర్మాలను సమాప్తి చేసి ఏకధర్మ స్థాపన, ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తాడైన. కానీ ఆ తర్వాత ద్వాపరం నుంచి ఈ క్రైస్తవ మతము, ఇస్లాం మతము, బౌద్ధ మతము, ఈ మిగిలిన సన్యాసాశ్రమ ధర్మము, ఇలా రకరకాల ధర్మాలు ఎలా వచ్చాయి అని అంటే ఇక్కడ ఇందాక మనం ఏదైతే అండర్లైన్ చేసుకున్నామో ప్రతి కర్మకు, కుల మర్యాదలకు, ఆచార్య వ్యవహారాలకు ప్రతిదానికి మనమే ఆధారం. సో వేరే ధర్మాల స్థాపనకు మనమే ఆధారము. బాబా స్థాపించేది మాత్రం ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇతర ధర్మాలను స్థాపించింది మనమే. ఎలా చేశాము అంటే కొన్ని సందర్భాల్లో బాబా జ్ఞానానికి వ్యతిరేకంగా వెళ్ళాం. సో అది ఎలాగా అన్నది రాబోయే వాక్యాల్లో తెలుసుకుందాము. సో ఈ రకంగా అందరికీ మీరే పూర్వీకులు. సో అందరికీ మా పాత పూర్వీకులను చూడాలన్న ఇది ఉన్నా కానీ ధర్మం మరియు దేశం యొక్క భిన్నత్వంతో, సో వాళ్ళ దేశాల్లో వేరే ధర్మాలు ఉన్నాయి, దేశం యొక్క భిన్నత్వంతో అంత సమీపంగా రాలేకపోతున్నారు. ఈ అన్ని విషయాలకు కారణం వారందరికీ పూర్వీకులు మీరే. లౌకికంలో కూడా మీ పూర్వీకుల భూమి అంటే స్థానంతో, చిత్రాలతో, వస్తువులతో చాలా స్నేహం ఉంటుంది. అలాగే తెలియకుండానే భారతదేశం యొక్క పాత వస్తువులతో మరియు పాత చిత్రాల యొక్క విలువ ఇతర ధర్మాల వారికి ఇప్పటి వరకు కూడా ఉంది. సో సాధారణంగా మన దేశంలో ఉన్న పురాతన వస్తువులు, చిత్రాలు, ఈ కళాఖండాలు ఇవన్నీ చూడడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. ఎందుకు ఆ రకంగా ఇష్టపడతారంటే వాళ్ళకి మీరే పూర్వీకులు కాబట్టి. కానీ ఇక్కడ ఏమైంది, పూర్తి గ్రహింపు లేని కారణంగా, స్మృతి లేని కారణంగా, కోరిక ఉన్నప్పటికీ ధర్మం మరియు దేశం యొక్క భిన్నత్వంతో సమీపంగా రాలేకపోతున్నారు. అంటే వాళ్ళకి గుర్తులేదు, వాళ్ళకు కాదు అసలు మనకు కూడా గుర్తులేదు అసలు మనమే పూర్వీకులం అని. ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ జ్ఞానం చెప్తే ఇప్పుడు గనక మనము ప్రతిదీ అర్థం చేసుకుని ఆ యోగ స్థితిలోకి వెళ్తే అప్పుడు మనకు తడుతుంది నిజంగానే సృష్టికి మనమే పూర్వీకులము, ఆధారమూర్తులము అని. ఇది గనక అర్థమైతే
ఇంకా ఆ తర్వాత ప్రపంచంలో దేన్ని తప్పుపట్టం. ఇంకా ఆ తర్వాత మనమే దాన్ని ఏ రకంగా సరిచెయ్యాలి, ఏ రకంగా ఉద్ధరించాలి అని చెప్పి బాబా నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకుని ఉద్ధరిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నా కానీ నోరిప్పకండి, మాట్లాడకండి అని చెప్పేసి ఏం చేసేసారంటే నోర్లు మూసేసుకుని కూర్చున్నారు. మరి ఏ రకంగా మనం ఉద్ధరిస్తాము నోరు విప్పకపోతే? ఏ రకంగా మనం శక్తి ఇవ్వకపోతే ఆత్మల స్థితి ఎలా పెరుగుతుంది? సో ఈరోజు మన ఎదురుగా జరుగున తప్పుల్ని మనం సరిదిద్దకపోతే, అలా చూస్తూ ఉంటే మనం నోరిప్పితే పాపం వచ్చేస్తుంది అని అంటే సైలెంట్గా కూర్చుంటే పుణ్యం వస్తుందా? మరి ఇవన్నీ విద్యార్థులు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే వాక్యాల్లో బాబా అదే చెప్తున్నారు. సృష్టి యొక్క స్థితికి, సమయానికి, విశ్వంలోని ఆత్మల కర్మలకి మీరే బాధ్యులు అంటున్నాడు. ఇంకా ఇప్పుడు రాబోయే వాక్యాలని చాలా జాగ్రత్తగా వినాలి. అర్థం అయ్యేంత వరకు చదవండి. ఆ తర్వాత విని కరెక్ట్గా గనక అర్థం చేసుకుంటే ఏ ఆత్మ యొక్క పాపంలో భాగస్థులవము, ఆ తర్వాత చేసేవన్నీ శ్రేష్ఠ కర్మలే ఉంటాయి. సో తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే బాబా, ఇలా నిమిత్తంగా అయిన పూర్వీకులు సదా ఈ మహామంత్రాన్ని స్మృతి ఉంచుకుంటారు. ఏ మహామంత్రము? నెక్స్ట్ వాక్యాల్లో వస్తుంది. ఈ సమయంలో మీ సంకల్పం అంటే మనస, వాచ మరియు కర్మల ద్వారా ఏ కర్మ మరియు సంకల్పం నడుస్తుందో అది సర్వాత్మల వరకు చేరుకుంటుందా అని. అంటే మన ప్రతి ఆలోచన, మన ప్రతి మాట, మన ప్రతి కర్మ అది సర్వాత్మలు, ఇక్కడ ఆత్మలను కాదు సర్వాత్మలు అంటే విశ్వంలోని అందరి వరకు చేరుకుంటుందా అన్న ఇది మీకు గుర్తుందా అని అడుగుతున్నాడు. కాండం ద్వారానే సర్వ శాఖలకు శక్తి లభిస్తుంది. అలాగే ఆత్మలైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ఠ సంకల్ప శక్తి, సర్వశక్తుల ప్రాప్తి స్వతహాగానే లభిస్తూ ఉంటుంది. ఇంత ధ్యాస ఉంటుందా? ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో విధి విధానాలు, ఆచార్య వ్యవహారాలు, తర్వాత సాంఘిక దురాచారాలు ఇవన్నీ ఎలా ఉంచున్నాయో తెలుసుకోవాలంటే ఈ వాక్యాలు బేస్గా తీసుకోవాలి. ఎందుకంటే మన నుంచే మనస, వాచ, కర్మన అన్నీ వెళ్తున్నాయి అంటున్నారు. కాబట్టి ఇంత ధ్యాస ఉంటుందా అని చెప్పి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. తర్వాత పూర్వీకులనే అందరూ అనుసరిస్తారు. ఏ సంకల్పం, ఏ కర్మ మీరు చేస్తారో దానిని స్థూల మరియు సూక్ష్మ రూపంలో అందరూ అనుసరిస్తారు. ఇంత పెద్ద బాధ్యతాదారునిగా భావిస్తూ సంకల్పం లేదా కర్మ చేస్తున్నారా? సో ఇక్కడ మనం చేసే సంకల్పము, కర్మ దాన్ని స్థూల సూక్ష్మ రూపంలో అందరూ అనుసరిస్తారు. ఇంత పెద్ద బాధ్యత దాన్ని భావిస్తూ సంకల్పం లేదా కర్మ చేస్తున్నారా అంటే సమాధానం అయితే నోనే ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామందికి ఆ విషయం తెలియదు. ఇప్పటికీ కుటుంబ సభ్యులతోటి సమస్యలు వస్తే వాళ్ళు మారాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. కల్పవృక్ష జ్ఞానం అర్థమైతే కనుక ఈ ప్రశ్న అడగరు. ఎందుకంటే మన ఇంటి పరిస్థితులకి, మన కుటుంబ సభ్యుల యొక్క స్థితికి మనమే కారణం. ఎందుకు అనంటే కల్పవృక్షంలో అంటే ఈ సృష్టి వృక్షంలో మన స్థానం ఎక్కడ? వేర్ల దగ్గర. అంటే తండ్రి నుంచి, బీజరూపుడైన బాబా నుంచి శక్తి తీసుకుంటున్నాం మనం. శక్తి తీసుకోవడం వల్ల మన సంకల్పాలకు శక్తి ఉంటుంది. సో దానివల్ల విశ్వంలోని ఆత్మలంటే విశ్వంలోనే మన కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థితి కూడా మన మీదనే ఆధారపడింది. సో మనం ఇంతవరకు ఏవైతే 3 భాగాలు చెప్పుకున్నామో అందులో ఏం చెప్పుకున్నామో, మన సంస్కారాలు ఏ ఆత్మతోటైతే సమానంగా ఉంటారో వాళ్ళే మన కుటుంబ సభ్యులు అవుతారు అని. సో ఆ రకంగా చెక్ చేసుకుని చూస్తే ఇప్పుడు మన స్థితిని పెంచితే మన కుటుంబ సభ్యుల స్థితి పెరుగుతుంది. మన ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చాలి, మన స్థితిని పెంచాలి, ఆత్మల స్థితిని పెంచాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనం శక్తిశాలిగా ఉండాలి. మనము పూర్వీకులము, పూజ్యులమని ఇంత బాధ్యతతోటి నడుచుకోవాలి. సో కాబట్టి ఏ సంకల్పం, ఏ కర్మ మీరు చేస్తారో దానిని స్థూల మరియు సూక్ష్మ రూపంలో అందరూ అనుసరిస్తారు. కాబట్టి ఏ సంకల్పం చేసినా, ఏ కర్మ చేసినా బాబా మురళిని ఆధారంగా తీసుకుని చెయ్యాలి. బాబా మురళిని ఆధారంగా తీసుకుంటే మన్మతాలు, పరమతాలు గనక మనం పాటించాము అంటే ఖచ్చితంగా వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతాం. సో అది ఎలాగో తెలుసుకుందాము. తర్వాత పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఉంటుంది.
మీరు సత్వప్రధానంగా ఉంటే విశ్వమంతా స్వర్ణిమ యుగంలో ప్రకృతి లేదా వాయుమండలం సత్వప్రధానంగా ఉంటుంది. సమయం మరియు స్థితికి ఆధారం, ప్రకృతికి ఆధారం పూర్వీకులైన మీరే. మా కర్మల యొక్క లెక్కానుసారం మా కర్మలకు ప్రారబ్ధం లభిస్తుంది అని అనుకోకండి, కానీ పూర్వీకుల కర్మల యొక్క ప్రారబ్ధం స్వయంతో పాటు సర్వాత్మలతో మరియు సృష్టి చక్రంతో సంబంధం ఉంది. ఇటువంటి మహానాత్మలే కదా. సో ఇక్కడ పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరి స్థితి ఉంటుందన్న దగ్గర నుంచి ఇటువంటి మహానాత్మలే కదా అన్న వరకు అండర్లైన్ చేసుకోండి. సో ఈ రకంగా అండర్లైన్ చేసుకుంటే ఇప్పుడు వీటన్నిటిని అండర్లైన్ చేసుకున్న వాక్యాలన్నిటిని కనుక పెట్టుకుని మనం అర్థం చేసుకుంటే డ్రామా తయారై మళ్ళీ తయారవుతుంది అంటున్నాడు. అది ఎలా తయారవుతుందా అన్నది ఇంక ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, అంటే డ్రామా ఎలా తయారైంది, ఎలా తయారవుతుంది, కల్పవృక్షంలో మొత్తం కొమ్మలకి రెమ్మలకి ఏ రకంగా మన సంకల్పాలు శక్తులు వెళ్తున్నాయి, ఏ రకంగా డ్రామా తయారవుతోంది వచ్చే కల్పానికి అని తెలుసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ మీద ఒక స్లైడ్ వేసి చూపిస్తున్నాము. ఇందులో ప్రస్తుతము భారతదేశంలో ఎక్కువగా ఉన్న ఏవైతే సమస్యలు కానీ సాంఘిక దురాచారాలు కానీ చాలా మటుకు భారత ప్రభుత్వము బ్రిటిష్ వాళ్ళు వాటిని నిషేధించారు. కానీ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అన్నది తెలుసుకుంటే ఆ తప్పులు చేయకుండా ఉంటాము. లేదా అటువంటి సమాజం వచ్చినప్పుడు మనము దుఃఖాన్ని అనుభవించకుండా ఉంటాం. సో ఒకవేళ డ్రామాలో ఇలాంటి విషయాలు మార్చాలా అనుకుంటే ఖచ్చితంగా మార్చొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాము. సో ఒక్కసారి స్లైడ్ మీద వేసి చూపిస్తున్నాం అసలు ఏంటి సమస్యలు ఎట్లా ఉంటాయని. సో ముందుగా నిరక్షరాస్యత అంటే చదువు లేకపోవడం, ఇల్లిటరసీ. సో ఫస్ట్ ఇవన్నీ ఏంటని నేను చదువుతాను, ఇవి ఏ రకంగా తయారయ్యాయి. ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో మనం ఇప్పుడు ఏం పురుషార్థం చేస్తే ఏ సృష్టి తయారవుతుంది. ఎందుకంటే ఇందాకే మనం అండర్లైన్ చేసుకున్నాము, పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఉంటుంది. సో మీరు సత్వప్రధానంగా ఉంటే విశ్వమంతా స్వర్ణ ప్రకృతి, లేదు సమ్మోగా ఉంటే తమ్ము. సో అందుకే విద్యార్థులు ముఖ్యంగా పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని వినండి, హరికథలు విన్నట్టు వినొద్దు. ఎందుకంటే ఈ జ్ఞానం సాకారం మురళిలో లేదు. ఇక్కడ మేము చెప్పేటప్పుడు అందరూ సాకారం మురళిలో చూసి మేమేదో కొత్త విషయాలు చెప్తున్నాం అనుకుంటున్నాం. కాదు, బాబా చెప్పిన జ్ఞానాన్నే ఇక్కడ ఏ రకంగా సమాజం తయారైందా అని రుజువులతో సహా చెప్తాం మీకు. సో ఇప్పుడు ఈ నిరక్షరాస్యత అంటే చదువు లేకపోవడం, ఇల్లిటరసీ, బాల్య వివాహాలు, వరకట్న దురాచారము, సతీ సహగమనము, వెట్టి చాకిరి, నక్సల్ ఉద్యమము, టెర్రరిజం, తర్వాత ముస్లిమ్స్లో పర్దా బుర్కా సిస్టమ్ ఏదైతే మహిళల పట్ల వివక్ష అన్నది ఉంటుందో అది, తర్వాత వైధవ్యము అంటే భర్త చనిపోయిన తర్వాత వితంతు జీవితాలు ఏవైతే గడిపారో దానివల్ల కూడా చాలామంది వితంతువులు దుఃఖాన్ని అనుభవించారు. తర్వాత దేవదాసి జోగినుల సిస్టము, సరిహద్దు తగాదాలు, తర్వాత పోలీస్ స్టేషను న్యాయస్థానాలు. ఇప్పుడు ఏవైతే పోలీస్ స్టేషన్లో న్యాయస్థానంలో న్యాయం జరగటం లేదు, నేరస్తులకే సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత కుల వ్యవస్థ, అంటరానితనము, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, గుళ్లలో ప్రవేశం లేకపోవడం, గృహహింస, తమోభక్తి అంటే భగవంతుని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు, బతికున్న వాళ్లకు పిండ ప్రదానాలు, అవినీతి, లంచగొండితనం, రౌడీ మామూళ్ళు, భగవంతుని చట్టాలను మరియు భారతదేశంలోని చట్టాలను గౌరవించి పాటించకపోవడం, పన్నుల ఎగవేత, అత్యాచారాలు, హత్యలు. ఇప్పుడు ప్రపంచం ఈ రకంగా ఉంది, కానీ సత్య త్రేత యుగాల్లో ఇలా లేదు. మరి అటువంటి ప్రపంచం ఎలా వచ్చింది, మరి పరిస్థితులు ఈ రకంగా ఎలా మారాయి, దీనికి ఆధారం ఎవరు అని అంటే మనమే అంటున్నాడు బాబాయ్ మురళిలో. సో ఇది ఏ రకంగా అన్నది ఇంకా వివరంగా తెలుసుకుందాము. మొట్టమొదటి నిరక్షరాస్యత, ఈ చదువు లేకపోవడం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అంటే ఇప్పుడు మనము చదువు పట్ల శ్రద్ధ చూపించటం లేదు. సో మనమే వేర్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చదువు పట్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఈ అజ్ఞానం యొక్క తరంగాలు విశ్వంలోని ఆత్మలకు వ్యాపించినప్పుడు చాలామంది చదువు పట్ల శ్రద్ధ చూపించలేదు. అసలు అన్నిటికీ మూల కారణము చదువుకోకపోవడమే. ఆ చదువు, ఆ జ్ఞానమే గనక మనకు ఉంటే అసలు చాలామంది మనం మోసాలు చేయలేకపోతారు. ఇప్పుడు ఆ చదువు లేకపోవడం వల్ల ఏమైందంటే ఎవరు ఏది చెప్తే అది వినడం,
అలా వినడం వల్ల ఎన్ని రకాలుగా మోసపోతున్నాం. మోసం చేసేవాడిది ఎంత తప్పు ఉందో మోసగించబడేవాడిది కూడా అంతే తప్పు అంటున్నాడు. ఎందుకు పోతున్నాడు? అజ్ఞానం వల్ల. ఈరోజు స్వయాన పరమాత్మ అవతరించి మనకి జ్ఞానం తెలిపించి తెలుసుకుని జ్ఞాన ఖజానాకి, సంకల్పాల ఖజానాకి, శక్తుల ఖజానాకి అధికారులు అవ్వండి అని చెప్తే బాబా శ్రీమతానికి విరుద్ధంగా ఆ జ్ఞానము లేని జ్ఞానాన్ని చదువుకుని మా స్థితి తయారవ్వలేదు అని చెప్పేసి ఆ రకంగా ఎన్నో సందర్భాల్లో మోసపోతున్నారు. ఆ తర్వాత వేరే ధర్మాల్లోకి, ఆ తర్వాత సాంఘిక దురాచారాలు ఉండే సమాజంలోకి వెళ్ళే జన్మలకి పునాది వేసుకుంటున్నారు. సో అది ఎలాగా అన్నది తర్వాత నిరక్షరాస్యత, తర్వాత బాల్య వివాహాలు, వరకట్న దురాచారం, ఇవన్నీ ఎలా వచ్చాయి సమాజంలో అంటే ఇప్పుడు ఏదైతే మౌంట్ అబులో శివబాబాకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఒక స్థూలమైన శివలింగాన్ని పెట్టి చేస్తున్నారు పెళ్ళిళ్ళు. యాక్చువల్గా శివబాబాతో ఉన్నది ఒక పవిత్ర బంధం. అది ఆ ప్రేమతోటి ఉండే ఒక బంధనమే తప్ప స్థూలంగా చేసేది కాదు. ఆ చేసేది కూడా ఎలా చేస్తున్నారు? కట్నం తీసుకుని చేస్తున్నారు. ఎవరు ఎక్కువగా డబ్బిస్తే ఆ పిల్లలు సరెండర్ చేసుకుని వాళ్ళకు ఒక ట్రీట్మెంట్, ఎవరైతే కట్నం కింద ఎక్కువ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకో ట్రీట్మెంట్. సో అది స్థూలంగా అటువైపు వెళ్ళేసరికి ఇక్కడ బాబా మురళీలు ఏమంటున్నారు? ఏ సంకల్పం, ఏ కర్మ మీరు చేస్తారో దాని స్థూల మరియు సూక్ష్మ రూపంలో అందరూ అనుసరిస్తారు. సో మనం కొన్ని మురళీలో చదువుకున్నాం. బాబా ఇక్కడ బుద్ధి స్థిరంగా పెట్టమంటే వాళ్ళు ఒంటికాలి మీద నిలబడ్డారు, సూర్యుడు వైపు తిరగమని చెప్తే సూర్య నమస్కారాలు చేశారు అని స్థూలంగా తీసేసుకున్నారు. సో ఒంటికాలి మీద నిలబడ్డా, సూర్యుడికి నమస్కారం చేసినా ఆత్మలో పాపం వినాశనం అవ్వదు, సంస్కారాలు పరివర్తన అవ్వవు. ఇక్కడ ముఖ్యంగా జరగాల్సిందే అది. సో ఈ రకంగా బాబా చెప్పిన ప్రతిదాన్ని స్థూలానికి తీసేసుకునేసరికి అది ఇక్కడ వేర్ల దగ్గర నుంచి మొదలై కాండం నుంచి కొమ్మలకు రెమ్మలకు వెళ్ళేసరికి అసలు పూర్తిగా అర్థాలే మారిపోయి విపరీత ధోరణులు వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ విషయాల్ని తీసుకుంటే ఈ వరకట్న దురాచారాన్ని కూడా గవర్నమెంట్ అబాలిష్ చేసింది. తర్వాత సతీ సహగమనము ఈరోజు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా యజ్ఞంలో సమర్పణ అయిపోమని చెప్తే స్వభావ సంస్కారాల ద్వారా యోగాగ్నిలో తనువు సంబంధించిన అన్ని యోగాగ్నిలో వేసి కాల్చేయమని చెప్తే దాన్ని స్థూలంగా తీసుకుని వ్యక్తుల్నే కాల్చేశారు. ఆ తర్వాత వెట్టి చాకిరి, బాండెడ్ లేబర్ సిస్టమ్ అన్నారు దీన్ని. సో ఈరోజు ఏం జరుగుతోందంటే ఒక విద్యాలయంలో చదువుకోవాల్సిన పిల్లలు చదువు సంధ్యల్ని పక్కన పెట్టేసి బాబా సేవ అని చెప్పి ఎప్పుడు చూసినా ఊడుస్తూ తుడుస్తూ కడుగుతూ వండుకుంటూ ఉంటారు. ఇంకా చదువు మీద శ్రద్ధ ఎప్పుడు పెడతాము? సో ఈరోజు మనం చదువుని పక్కన పెట్టి సెంటర్ల సేవా కార్యక్రమాలు ఉంటే అది వేరే విషయం. ఏ సేవా కార్యక్రమాలు లేకపోయినా వెళ్ళిపోయి బాబా సేవ అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము? సెంటర్ అక్కయ్య సోమరితనాన్ని సమర్థిస్తున్నాం. అక్కడ సోమరితనాన్ని పెంచి పోషిస్తున్నాం. వెళ్ళకపోతే ఏమైపోతుందేమో, వెళ్ళకపోతే సెంటర్కి రానివ్వరేమో, మౌంట్ అబుకి తీసుకెళ్ళరేమో. సో దేనికోసం ఇంత పాకులాడుతున్నామంటే చిన్న చిన్న బెనిఫిట్లు, ఆ భోగులు ఇస్తారేమో, స్వీట్లు ఇస్తారేమో, మౌంట్ అబుకి తీసుకెళ్తే స్పెషల్ అకామిడేషన్, విఐపి డైనింగ్, ఇలాంటి చిన్న చిన్న స్థూల విషయాలకి ఇదైపోయి ఓ బాబా సేవ అని చెప్తున్నాడు. బాబా చదువుకోండి అన్నాడు. చదువు మీద ఏ తల్లిదండ్రులైనా చదువు మీద శ్రద్ధ పెడితే ఇష్టపడతారే కానీ పొద్దంతా ఊడుస్తూ తుడుస్తుంటే అసలు అవసరం ఏముంది? ఈరోజు ఒక కుటుంబంగా ఒక 4-5 ఉన్న ఇళ్లలో కూడా మన పనులు మనం చేసుకోవట్లేదా? ఒక సెంటర్లో ఒక సెంటర్ అక్కయి ఉంటే తన పని తను చేసుకోలేదా? ఈరోజు బాబా సేవ అని పేరు పెట్టి చదువుని నిర్లక్ష్యం చేసి పొద్దంతా ఊడ్చి తుడిచి ఆ స్వీట్ షాపుల్లాగా కిలోల కొద్ది స్వీటు హాటు తయారు చేసుకుంటే ఎక్కడ మనకు టైం ఉంది చదువుకోవడానికి? ఏదో నియమం అన్నట్టు పొద్దున మురళి చదివేసుకోవడం, ఇవాళకి మురళి చదివేసుకున్నాం, అయిపోయింది. మనన చింతన ఎప్పుడు చేస్తాము? మనన చింతన చేసి ఆ తర్వాత ఆత్మశక్తిని సంతరించుకోవడము, ఆ తర్వాత విశ్వ పరివర్తన, ఇంత పెద్ద బాధ్యత మన నెత్తి మీద ఉంటే అవన్నీ పక్కన పెట్టుకుని స్వీటు హాటు చేసుకుంటూ కూర్చుంటే ఇటు స్వపరివర్తన జరగలేదు, విశ్వ పరివర్తన జరగలేదు. సో అప్పుడు ఏమైపోయింది? ఈ నిరక్షరాస్యత, ఇది ఏదైతే చెప్పుకుంటున్నామంటే చదువు మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోయేసరికి ఏం చేసాము? స్థూల కార్యాలు చేస్తూ కూర్చున్నాం. సో ఆ జ్ఞానం అర్థం అవ్వకపోవడం వల్ల ఆ పొద్దంతా ఊడవడము తుడవడమే పురుషార్థం అనుకుని జీవితం అంతా వ్యర్థమైపోయింది. ఏమైనా పుణ్యం ఖాతా జమ అయిందా అంటే అది లేదు.
ఏవైనా సేవా కార్యక్రమాలు ఉంటుంది వేరే విషయం, కానీ మామూలుగా ఇంట్లో పని అంటే ఇంట్లో బాధ్యతలు కూడా విస్మరించి పరిగెట్టారు. సో దాన్ని కూడా 1976 ఎప్పుడో గవర్నమెంట్ అబాలిష్ చేసేసింది. సో ఇక్కడి తరంగాలు అక్కడికి వెళ్ళినప్పుడు దాని యొక్క తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఆధిపత్యము, బానిసత్వము ఇదంతా ఒక రకంగా చెప్తే వెట్టి చాకరీ కిందే వచ్చింది. ఇది కూడా ఒక సాంఘిక దురాచారం కింద గవర్నమెంట్ అబాలిష్ చేసింది. తర్వాత నక్సల్ ఉద్యమం. ఈరోజు పోలీసులు సరిగ్గా న్యాయం చెయ్యట్లేదని చెప్పి ఒక వర్గము నక్సల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తూ పోయారు ఇల్లీగల్ మెథడ్స్లో. ఈ నక్సల్ బరి అన్నది యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో ఒక ఊరది. సో అక్కడ రైతుల భూముల్ని భూస్వాములు లాక్కున్నప్పుడు, ఆ రైతులు తిరుగుబాటు చేసినప్పుడు ఈ భూస్వాములు పోలీసుల్ని వేసి వాళ్ళని చంపేస్తారు. ఆ నక్సల్ బరి అన్న ఊరు నుంచి ఉద్యమం పుట్టింది. అందుకే దీన్ని నక్సల్ మూమెంట్ అన్నారు. సో అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వేర్ల దగ్గరున్న మనము పూర్వీకులము జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఖండించాల్సింది పోయి కొంతమంది అయితే పూర్తిగా నోరు మూసేశారు. ఏమంటే మాట్లాడితే పాపం వస్తుందంట. మరి మాట్లాడకపోతే పుణ్యం వస్తుందా? కొద్దిమంది ఏం చేశారు, విద్యాలయంలో జరుగుతున్న అన్యాయాలకు రహస్యంగా జరుగుతున్న అన్యాయాల్ని ఆపుతూ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇదే తరంగాలు అటు వెళ్ళేసరికి నక్సల్ అన్నలు కూడా రహస్యంగా జరుగుతున్న అన్యాయాలను ఆపుతూ పోతున్నారు. అంటే నక్సల్ మూమెంట్కి కూడా ఇక్కడే పునాది పడింది. జరుగుతున్న ఇవన్నీ విద్యాలయంలో చాలామందికి తెలియదు. కానీ అలాంటి వాటికి మనము అంటే తప్పు ఎదురుగా జరుగుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, ఆపాలి. పరివర్తన జరగడానికి మన వైపు నుంచి జ్ఞాన యోగాల ద్వారా సంయోగం ఇవ్వాలి. కానీ ఇక్కడ పాఠాలే ఎలా నేర్పించారంటే, మీ కంటికి ఏమైనా కనిపిస్తే చూస్తూ ఉండండి, మాట్లాడొద్దు. సో తప్పులు జరుగుతుంటే చూస్తూ ఉండాలి, మాట్లాడొద్దు అంటే మరి బాబా ఎందుకు అవతరించినట్టు? మరి బాబా కూడా చూస్తూ ఉండొచ్చుగా. సో గుణమూర్తి, అఖండ మహాదాని అన్న మురళీలు కనుక తీసి చూస్తే అందులో తప్పు జరుగుతుంటే అది ఏంటా తెలుసుకుని శక్తినిచ్చి సమాప్తి చెయ్యాలి అన్నారు. ఒకవేళ అవసరం వస్తే శుభభావన ద్వారా, కామన ద్వారా పని అవ్వకపోతే కేసులు పెట్టడానికి కూడా నిషేధం లేదు అన్నాడు. సో ఆ రకంగా జరుగుతున్న తప్పుని ఆపుతామా, లేకపోతే అలా చూస్తూ కూర్చుంటామా? అలా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక స్టేజ్లో మనమే దానికి బలవ్వాల్సి వస్తుంది. సో ఇంకొంచెం వివరంగా కొన్ని తెలుసుకుందాము. ఆ తర్వాత టెర్రరిజం. సో ఈరోజు దానివల్ల కూడా ఎంతోమంది హైదరాబాద్నే కనుక తీసుకుంటే ఈ లుంబిని పార్క్ అని కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ బాంబులు పేలినప్పుడు ఎన్నో కుటుంబాలు ఇదైపోయినాయి. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి పరిస్థితి అనంటే, ఇక్కడ మన దగ్గరనే ఏదైతే మనము ఇస్లాం మతాన్ని వీరేంద్రదేవ్ దీక్షితులు శంకర్ పార్టీ స్థాపిస్తారని అంటారో, వీళ్ళు యాక్చువల్గా శివబాబానే ఒప్పుకుంటారు. సో సర్వధర్మాలకు పునాది ఇక్కడే పడుతోంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ముస్లిమ్స్ అల్లాహు అక్బర్ అని చెప్పి ఒక అల్లానే దేవుడు అంటారు. శివబాబాని ఒప్పుకుంటారు, బ్రహ్మబాబాని ఒప్పుకోరు వీళ్ళు. సో దానివల్ల ఏమైంది, ఒక ఇస్లాం ధర్మానికి స్థాపన జరిగింది. ఇక్కడ క్రైస్తవ మతానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే, వీళ్ళు జీజస్ నేను దైవ కుమారుణ్ణి అని చెప్పినా కానీ జీజస్సే దేవుడు అని చెప్పి జీజస్ని నమ్మారు. సో ఇక్కడ బ్రహ్మబాబా శివబాబా తనువుని ఆధారంగా తీసుకుని వచ్చాడు, అంతే తప్పితే బ్రహ్మబాబా అక్కడ దేవుడు కాదు. ఇక్కడ శివబాబానే గురువు, జ్ఞానం చెప్పింది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే విద్యాలయంలో ఇదొక బ్రహ్మ పార్టీ అన్నట్టు అయిపోయింది. ఆ బ్రహ్మబాబా ఫోటో పెట్టేసేయడము, ఆ తర్వాత శివబాబా ఎక్కడో బ్రహ్మబాబా తల మీద ఉండడము, అంటే ఒక రకమైన వ్యక్తి ఆరాధన వచ్చేసింది. ఏమంటే అటు బ్రహ్మబాబాని ఫాలో కాకపోతే వీళ్ళు శంకర్ పార్టీ. ఇక్కడ ఫాలో అవ్వడం అంటే ఏంటి, చరిత్రలో ఫాలో అవ్వడం, అంతేగాని ఇక్కడ యాక్చువల్ జ్ఞానం చెప్పేది శివబాబానే. సో ఎక్కువ మటుకు ఈ బ్రహ్మకుమారీస్ బ్రహ్మ పార్టీలో వ్యక్తి ఆరాధన ఎక్కువ కనిపిస్తుంది. సో బ్రహ్మబాబాని ముందు పెట్టేయడం, లేదా వ్యక్తుల్ని ముందు పెట్టేయడం, దీదీలని ముందు పెట్టేయడము. ఏవైనా సేవలు జరిగినప్పుడు పెద్ద పెద్ద ఫొటోస్ వేసేసుకోవడం దీదీని, అక్కడ శివబాబా కనిపించడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్రహ్మ పార్టీ అని చెప్పుకోవచ్చు. అంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా చేసిన వాళ్ళంతా ఏమవుతారు, ఈ క్రైస్తవులకు వెళ్ళిపోతారు. సో జీజస్ ఏ రకంగా నేను దైవ కుమారుణ్ణి అని చెప్పినా కానీ
ఆయనే దైవం అనుకుని ఎలా నమ్మేశారో అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు అంతటే వెళ్ళిపోతారు. ఈ వైటు అని గింజుకునే కేసెస్, ఎక్కడ తినము పెట్టము అంటే ఇంకొక సపరేట్ అనమాట. మీకు కొంచెం గమనిస్తే మీకే అర్థమైపోతుంది వీళ్ళు వెళ్ళిపోతారు దాంట్లోకి అని చెప్పి. తర్వాత ఇక్కడ ఈ టెర్రరిజం దేనికి స్టార్ట్ అయింది మరి? ఇక్కడ వీళ్ళు అల్లానే దేవుడు అంటున్నారు, కాదు అని చెప్పి ఈ విగ్రహారాధనని అపోజ్ చేస్తున్నారు. రేపు మా ప్రపంచం ఇస్లాం ప్రపంచమే రావాలి అంటున్నారు. సో ఈ వర్గ పోరాటం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ బ్రహ్మకుమారిలకు, ఈ వీరేంద్రదేవ్ దీక్షితులకి. సో ఇక్కడ ఏమైంది శంకర్? సో ఈ వర్గ పోరాటం అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోయిందంటే అది పూర్తి హింసారూపం దాల్చేసింది. సో ఇక్కడ బాబ్దాదాని ఇద్దరిని ఒప్పుకోవాలి, ఒక్కరిని ఒప్పుకోవడం కాదు. శివబాబా నుంచి ఖజానాలు తీసుకుంటాము, ఆ తర్వాత చరిత్ర విషయంలో మన పురుషార్థము బ్రహ్మబాబా సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆయన రోల్ మోడల్గా పెట్టారు. సో బాబ్దాదా అని చెప్పి ఇద్దరిని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ శంకర్ పార్టీ వాళ్ళు శివుడిని ఒప్పుకుంటారు, ఈ బ్రహ్మకుమారులు బ్రహ్మబాబాని ముందు బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకపోతే కూడా అదేదో పెద్ద నేరం అన్నట్టు చూస్తారు. సో అక్కడ ఏమైంది? వీళ్ళు ఇటుపక్క వచ్చారు. సో ఈ వీళ్ళని ఫాలో అయ్యే ఈ స్టూడెంట్స్ కొంతమంది కాసేపు ఇటు కాసేపు అటు. ఆ బౌద్ధ మతానికి వచ్చేసరికి అసలు వాళ్ళు దేవుడే లేదంటారంటే జ్ఞానాన్ని నమ్ముతారు కానీ శివుడిని నమ్మరు అక్కడ బాబ్దాదాని. సో జ్ఞానానికి ఎక్కువ ఫోకస్ ఇస్తాడు. అందుకే బుద్ధుడు వచ్చినప్పుడు దేవుడు లేడని చెప్తాడు. ఎక్కువ మటుకు జ్ఞానాన్నే చెప్తూ పోతాడు. ఆ బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటే వీళ్ళు బుద్ధం అంటే జ్ఞానం, ఎన్లైట్మెంట్, దానికి సంఘానికి ధర్మానికి వీటికి ఇంపార్టెన్స్ వచ్చారు. సో బౌద్ధ మతం వచ్చింది. సో ఇప్పుడు మన పురుషార్థాన్ని గనక చూసుకుంటే మనకే తెలిసిపోతుంది మనం ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి వస్తామా లేదా వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతామా అని. సో ఇక్కడ ఏమైపోయింది? ఈ రకంగా ఈ వర్గపోరు ఏదైతే ఉందో ఈ రెండు వర్గాల మధ్య, ఈ శంకర్ పార్టీ బ్రహ్మ పార్టీల మధ్యలో, ఇదే అక్కడికి వెళ్ళేసరికి అది టెర్రరిజంగా రూపుదిద్దుకుంది. అంటే ఇక్కడ వేర్ల దగ్గర మొదలైంది, అది తరంగాల ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళలో శక్తి లేకపోవడం, ఆ బలహీనతల వల్ల ఎక్కువ తీవ్ర రూపం దాల్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఈ పరదా బుర్కా సిస్టమ్ ఏదైతే ఉందో ఇస్లాంలో, ఇప్పుడు ఆ శంకర్ పార్టీలో ఆ మురళి చదివేటప్పుడు కూడా కర్టన్ వేసేస్తారు ఆ చదివే అక్కయ్య కనపడకుండా. సో ఇలా ఆడవాళ్ళు కనిపించకుండా ఆ బుర్కా పర్దా సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి విధి విధానానికి ఇక్కడే పునాది పడుతుంది. కానీ బాబ్దాదా చెప్పిన సమాజం ఎటువంటి సమాజము? సమానత్వంతో ఉన్న సమాజం అది. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం అని చెప్పి బ్రహ్మబాబా జ్ఞానంలోకి శివబాబా చెప్పినప్పుడు ఆ లక్ష్మీనారాయణల ఫోటోని ఇద్దరూ సమానం అన్నట్టు చూపించారు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఆ సమానత్వం లేని పరిస్థితులు వచ్చేసాయి. సో కాబట్టి వేరే ధర్మానికి స్థాపన పడిపోయింది అక్కడ పునాది. సో ఆ తర్వాత వైధవ్యము, వితంతువులు. సో మనం ఇండిపెండెన్స్ ఆ ముందు వెనక కొన్ని సమాజాల్ని కనుక చూస్తే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ పట్ల ఎటువంటి ప్రవర్తన ఉన్నదన్నది మనం పుస్తకాల్లో చదివాము, టీవీల్లో కూడా సినిమాల్లో కూడా చూసాము. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు బాబాతోటి సంబంధాలు నిర్వర్తించేటప్పుడు సంబంధాలలో లోటు వస్తుంది. సో ఇక్కడ ఏ సంబంధంలో లోటు వచ్చింది? ఇక్కడ పరమాత్మతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధంలో లోటు వచ్చింది. సర్వ సంబంధాలు పరమాత్మతోటి గనక జోడిస్తే ఆ సంబంధాల పరంగా ఏదైతే అవినాశి సంతోషాన్ని, సుఖాన్ని అనుభవం చెయ్యాలో ఆ ప్రాప్తులకి మనం అధికారులం అవుతాం. మన మొదటి 2-3 భాగాల్లో అదే చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? సంబంధాల పరంగా లోటు వచ్చిందంటే ఆయనని జీవిత భాగస్వామిగా తీసుకునే ఆ సంబంధంలో లోటు ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ భర్త చనిపోయి దానివల్ల ఏదైతే దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందో అది అనుభవిస్తూ వస్తున్నారు. సో జ్ఞానంలో ఉన్న మనమే సృష్టికి ఆధారమూర్తులం. ఈరోజు మహిళలు సుమంగలిగా సౌభాగ్యవతిగా జీవితం గడపాలన్నా, వితంతువులుగా జీవితాలు గడుపుతున్నా కానీ ఇటువంటి పరిస్థితులకు ఆధారమూర్తులము. సృష్టి యొక్క స్థితికి, సమయానికి మనమే ఆధారము. ఇప్పుడు గనక మనము కరెక్ట్గా శివ పరమాత్మతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని నిర్వర్తించి
జగన్మాతలుగా, సుమంగలిగా, సౌభాగ్యవతిగా ఆ సంబంధాన్ని పూర్తిగా నిర్వర్తిస్తే సృష్టికి ఆధారమూర్తుల మనమే కాబట్టి ఈ వితంతువులి వైధవ్యంతో ఏదైతే సృష్టిలోని కొద్దిమంది ఆత్మల దుఃఖాన్ని అనుభవించారో ఆ దుఃఖాన్ని పూర్తిగా రూపుమాపొచ్చు. కానీ ఇక్కడ పరమాత్మ జీవిత భాగస్వామి అని చెప్పి ఆ సంబంధాన్ని చాలా సందర్భాల్లో నిర్వర్తించట్లేదు. సో ఆ తర్వాత దేవదాసి జోగినుల సిస్టమ్, ఇదేదైతే ఈ సాంఘిక దురాచారం ఉందో దానికి కూడా పునాది ఇక్కడే పడింది. ఇప్పుడు భగవంతుని అడ్డు పెట్టుకుని వ్యభిచారం కూడా నడుస్తుంది. సో దీని గురించి కూడా అందరూ వినే ఉంటారు. సో కాబట్టి ఎక్కువ విస్తారంలోకి వెళ్ళట్లేదు. తర్వాత సరిహద్దు తగాదాలు, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కానీ, ఏవైనా దేశాల మధ్యలో గొడవలు కానీ, తర్వాత ఇప్పుడు నడుస్తున్న యుక్రెయిన్ రష్యా, ఇవన్నీ సరిహద్దు వివాదాలు. సరిహద్దు వివాదాలకి మరి పునాది, బార్డర్ ఇష్యూస్కి పునాది ఎక్కడ పడుతోందంటే ఇక్కడే పడుతోంది. నా సెంటరు, నా జోను, నా స్టేటు అని చెప్పి సరిహద్దు తగాదాలు వస్తున్నాయి. సో ఈ తరంగాలు ఏదైతే సృష్టి ఆధారమూర్తుల నుంచి ఏదైతే ఈ తరంగాలు వెళ్ళినప్పుడు కొమ్మలు రెమ్మల్లో ఉన్న సర్వాత్మలు వాటిని స్వీకరించినప్పుడు ఆ లెవెల్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే తీవ్రత ఇంకెక్కువ కనిపిస్తుంది. అందుకే ఈ వాక్యాలను అండర్లైన్ చేసుకోమని చెప్పింది. ఇది అర్థమైతే మనం తప్పులు చేయకుండా ఉంటాం, తప్పుడు పురుషార్థం చేయకుండా ఉంటాం. ఎందుకంటే ఈ నా సెంటరు, నా జోను, నా స్టేటు, వీటికి ఆధారమూర్తులైన బ్రాహ్మణులు ఆ రకంగా చేసినప్పుడు ఎంతోమంది సహయోగం ఇస్తున్నారు. ఆ సహయోగం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? పాపంలో భాగస్థులం అవుతాం. సో అందుకే చాలామందికి జ్ఞానం అర్థమైనా కానీ, చాలామందికి జ్ఞానం అర్థం కాదు, అర్థమైనా కానీ ముందుకు పోలేకపోతారు. ఎందుకు? వీళ్ళ నుంచి ఆ తరంగాలు వెళ్ళినప్పుడు ఆ ఆత్మల యొక్క ప్రారంధం ఏదైతే ఉందో వచ్చి వీళ్ళ ఖాతాలోనే పడుతోంది. మేము ఎవరిని ఏమీ అనటం లేదు అని అనుకుంటున్నారే కానీ ఇక్కడ వెళ్తున్నాయి కదా తరంగాలు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అండర్లైన్ చేసుకున్న వాక్యాలనే కనుక చూసుకుంటే ఇక్కడ బాబా అదే అంటున్నారు, మా కర్మల యొక్క లెక్కానుసారం మా కర్మలకు ప్రారబ్ధం లభిస్తుంది అని అనుకోకండి, కానీ పూర్వీకుల కర్మల యొక్క ప్రారబ్ధం స్వయంతో పాటు సర్వాత్మలతో మరియు సృష్టి చక్రంతో సంబంధం ఉంది. సో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటే ఇక్కడ బాబా ఏమంటున్నారు? కర్మలకు ప్రారబ్ధం లభిస్తుంది, మా కర్మల యొక్క లెక్క అంటే మా కర్మలది మాకే లభిస్తుంది అని అనుకోకండి అంటున్నాడు. సృష్టికి ఆధారమూర్తులం కాబట్టి వాళ్ళ పాపానికి పుణ్యానికి కూడా మనమే ఆధారం. సో ఎక్కడెక్కడ మన సంకల్పాలు క్యాచ్ చేసి ఏ ఆత్మలు శ్రేష్ఠ కర్మలు చేస్తే ఆ పుణ్యంలో మనము భాగస్థులము, మన తరంగాలు క్యాచ్ చేసి పాపకర్మలు గనక చేస్తే ఆ పాపానికి కూడా మనమే భాగస్థులం. అందుకే చాలా సందర్భాల్లో చాలామంది పురుషార్థంలో ముందుకు పోలేకపోతుంటారు. సో మేము బాగానే ఉన్నాము, కష్టపడుతున్నాము, మురళి చదువుతున్నాం, గంటలు గంటలు యోగం చేస్తున్నాము అంటే యోగం చేస్తున్నాం, కానీ సమర్థ సంకల్పాల ఖజానా ఉందా? వ్యర్థమే ఉంది కదా. ఈరోజు గంటలు గంటలు యోగం చేసి వ్యక్తుల్లో ఉన్న సోమర్తనాన్ని పెంచి పోషించి మనం చదువుకోకుండా ఆ తర్వాత ఈ రకంగా తప్పులు జరిగేటప్పుడు ఈ చాకరీ వెట్టి చాకరీ చేయడము, ఆ తర్వాత బాబాతోటి పూర్తి సంబంధాలు జోడించకపోవడము, ఈ సరిహద్దు తగాదాల్లో మనం కూడా తలదూర్చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఖాతా ఎవరికి వచ్చి పడుతుంది మరి? తర్వాత ఈ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు, సో ఇవన్నీ ఇప్పుడు న్యాయం జరుగుతున్నాయా అంటే జరగట్లేదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు సత్యత్రేతాయుగాల్లో ఉండవు. సత్యత్రేతాయుగాల్లో ఎందుకు ఉండట్లేదు అని అంటే ఇక్కడ కొద్దిమంది ఆత్మలు పురుషార్థం చేసేటప్పుడు కరెక్ట్గా శివబాబా ఆజ్ఞానుసారం చేస్తున్నారు. సో డ్రామాలో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఈ 4 యుగాల్లో సత్య, త్రేత 50% ఆఫ్ ద డ్రామాలో ఇలాంటి సాంఘిక దురాచారాలు ఏవీ లేవు. అంటే పరమాత్మ స్థాపించే ప్రపంచంలో ఇలాంటివన్నీ ఉండవు. ఎప్పుడైతే ఆయన శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్ళి చేస్తున్నామో అప్పుడే ఇలాంటి యుగం వచ్చింది. సో మనం ఏం రికార్డ్ చేస్తున్నామో మనకు తెలియకపోయినా బాబాకి తెలుసు కాబట్టి ఆయన 36లోనే అవతరించి కూర్చున్నాడు. ఎందుకంటే దుఃఖం ఎక్కువైపోతుంది. సో బాబా వద్దన్నా కానీ అవే తప్పులు చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమైంది? నెక్స్ట్ ఇక్కడ చూస్తే కుల వ్యవస్థ, అంటరానితనము, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, వీటన్నిటికీ పునాది ఎవరు వేశారు?
మనమేం వేసాం, ఈరోజు మేము బ్రాహ్మణులము, మేము జ్ఞానంలో ఉన్నాము, మేము అధికులము అని ఆ కులంతో పాటు ఒక అంటరానితనాన్ని తీసుకొచ్చాం. సో అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ చేతి వంట తినొద్దు, ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పి ఆ కుల వ్యవస్థ అంటరానిత, అది కూడా అంటరానితనాన్ని ఎలా తీసుకొచ్చామో మళ్ళీ డబ్బుకు అంటరానితనాన్ని పెట్టలేదు. అందుకే సమాజంలో చూస్తే కూడా వ్యక్తులకు ఆహారానికి దానికి అంటరానితనం పెట్టారే కానీ డబ్బుకు పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులకి పునాది మనం వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆత్మలది రికార్డ్ అవుతుంది. అందుకే డ్రామా తయారవుతుంది అంటున్నారు. సో ఇప్పుడు ఈ కుల వ్యవస్థ, అంటరానితనము ఇట్లాంటివి చూస్తే ఇవన్నీ సుమారు ఇంచుమించు ఒక పీక్స్లోకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతే వెళ్ళాయి పీక్స్లోకి. అప్పుడు మళ్ళా సంఘ సంస్కర్తలు వచ్చారు. వచ్చి ఆ తర్వాత ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అని కానీ అబాలిషన్ ఇది పెట్టేసి ఈ అంటరానితనాన్ని వీటన్నిటిని తీశారు. సో పరమాత్మ అప్పటికే అవతరించున్నారు 36లో. కాబట్టి ఆయన ప్రేరణ ద్వారా ఆ బ్రహ్మబాబా వీళ్ళంతా అప్పుడు యోగం ప్రేరణ ద్వారా ఇవన్నీ సమూలంగా నిషేధించారు. అంటే అబాలిష్ చేసింది. అంటే పోయిన కల్పనలో జరిగిన వాటి ఎఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అయింది వస్తుంది. కాబట్టి దాన్ని ఈ కల్పానికి ఇంకా ప్రభుత్వము నిషేధించేసింది. ఆత్మలో రికార్డింగ్ కూడా బయటకు వచ్చేసింది. కాబట్టి అక్కడికి సమాప్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము, ఫ్రెష్ రికార్డింగ్ చేస్తున్నాం. చేసేటప్పుడు శివబాబా ఇప్పుడు అవతరించి ఏం చెప్తున్నాడు, మీరంతా ఆత్మిక స్థితిలో ఉండి ఆత్మిక సోదరులన్న భావనతోటి, సమభావనతోటి, స్నేహ భావనతోటి సేవా సంబంధాలు ఏర్పరచుకోండి అన్న పాఠాన్ని చెప్పాడు. శక్తిని ఇచ్చాడు ప్రాక్టికల్ లైఫ్లోకి తెమ్మని. ఆయన ఆ మాట చెప్పినా కానీ శివబాబాకి వ్యతిరేకంగా దేహస్థితిలో ఉండి ఆత్మిక సోదర భావన లేదు, సమభావన అంతకన్నా లేదు, ఆధిపత్య భావిసత్వ భావజాలాన్ని తీసుకొచ్చేసినప్పుడు మరి ఆత్మలో అది రికార్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఆత్మలో అటువంటి సంస్కారాలు బయటకు వచ్చినప్పుడు ఈ కుల వ్యవస్థ అంటరానితనంతో ఉన్న సమాజమే తయారవుతుంది. సో అందుకే ఇక్కడ వాక్యాలను ఏమంటున్నాడు, మీ పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరి స్థితి ఉంటుంది. సో మీరు సత్వప్రధానంగా ఉంటే విశ్వమంతా స్వర్ణిమ యుగంలో ప్రకృతి లేదా వాయుమండలం సత్వప్రధానంగా ఉంటుంది. సో ఆత్మల్లో కొంతమందిలో ఏమవుతుంది, సమభావనే రికార్డ్ అవుతుంది. సో ఆ సత్యత్రేత యుగాలంతా సమభావనే ఉంటుంది. ద్వాపరం కూడా కరెక్ట్గానే ఉంటుంది. సో ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాలు, ఈ 4 యుగాలు 4 గంటల సినిమా అనుకుంటే సుమారు 3 గంటల 45 నిమిషాల సినిమా కరెక్ట్గానే నడుస్తుంది. ఆ ఎండింగ్ 15 మినిట్స్ అంటారు చూసారా, అక్కడే ఈ సమస్యలన్నీ వస్తాయి. మరి సమస్యలన్నీ వస్తుంటే మరి బాబా ఏం చేస్తున్నాడంటే, బాబా అందుకే అవతరించేశారు. అప్పటికే అవతరించి మనకి జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. మీరంతా ఒక తండ్రి పిల్లలు, కలిసి ఉండండి, సమభావనతో ఉండండి అని చెప్పిన తండ్రి పాఠాన్ని కాదని, కలిసి ఉండకుండా కుటుంబం యొక్క పునాదుల్నే కదిపి పడేశారు. అంతవరకు జ్ఞానంలో రాకముందు భక్తిలో కలిసి ఉన్న వాళ్ళు కూడా విచిత్రమైన ప్రవర్తనతోటి కుటుంబాన్ని దూరం చేసేసుకున్నారు. సో దానివల్ల ఏం జరిగింది, ఈ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, వీటికి పునాది ఎక్కడ పడింది, ఇక్కడే పడింది. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని, పిల్లల్ని నిర్లక్ష్యం చేసేసాం. అసలు కొంతమందిని అడిగితే అసలు ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే అసలు వాళ్ళకే తెలియట్లే. సో ఎందుకు ఈ రకంగా తయారైపోయి, నిజంగా బాబా మురళీల ద్వారా ఆ రకంగా చిత్రహింసలు పెట్టండి, కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని ఆ రకంగా అగౌరవపరచండి, నిరాధనకు గురి చేయండి అని ఏమైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. మరి ఎందుకు ఆ రకంగా అందరూ విచిత్రంగా ఒక మానసిక రోగుల్లా తయారయ్యారంటే సబ్జెక్ట్ అంతా ఈ భోగు, ఈ కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకోవడంలోనే ఉంది. భక్తి మార్గంలో వెళ్ళి కూడా గుళ్ళలో ప్రసాదం తిన్నాం, కానీ ఏం జరగలేదే, ప్రసాదాలను మనం ఏం పరిగెట్టలేదే. జ్ఞానంలోకి వచ్చాక ఎందుకు పరిగెట్టాము? ఎందుకు ఆ రకంగా కుటుంబాన్ని దూరం చేసేసుకున్నారు, కుటుంబం యొక్క ఆధారాన్ని వదిలేసుకున్నారు అని అంటే ఇక్కడ ఈ భోగులోనే పెట్టారు వీళ్ళు మొత్తం పాయింట్ అంతా. సో ఆ భోగులో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో కలుపుతారు. ఆ తర్వాత ఈ డ్రగ్ పౌడర్స్ వల్ల కూడా ఏమవుతుందంటే మైండ్ కంట్రోల్ అవుతుంది.
తర్వాత కళ్ళులో కళ్ళు పెట్టి చూసుకోవడం అన్నది అది యాక్చువల్గా హిప్నాటిజం. అది ఆ హిప్నాటిజం వల్ల ఏమవుతుందంటే ఏ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ రకంగా చేస్తూ ఉంటారు. సో భక్తిలో ప్రసాదాలు తిన్నాం, గుళ్ళ చుట్టూ తిరిగాము, అంతా బాగానే ఉన్నాం. మీరు ఎక్కడైనా ఎవరిదైనా అనుభవం వినండి, చూడండి. బ్రహ్మకుమారిస్కి వెళ్ళినప్పటి నుంచి మా ఇంట్లో అంతా అసలు అశాంతి వచ్చేసింది, మా ఇంట్లో నరకం అయిపోయింది, మా ఇంట్లో మా అమ్మ ఇలా తయారైపోయింది, మా అమ్మ ఇలా తయారైపోయింది, వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండట్లేదు, మాటి మాటికి సెంటర్కి వెళ్ళిపోతున్నారు. సో ఏం జరుగుతోంది కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకునేటప్పుడు అంటే అది యాక్చువల్లీ హిప్నాటిజం టెక్నిక్. సో ఏమని హిప్నటైజ్ చేస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళు అపవిత్రులు, వాళ్ళు పవిత్రంగా లేరు, ఇల్లు వదిలి వచ్చేసేయండి, ధనసేవ చేసుకోండి, బాబా బండారాల డబ్బు వేసుకోండి. ఇలాంటి హిప్నటిజం వల్ల ఏమైపోతుందంటే కుటుంబాలను వదిలేసుకుని వచ్చేస్తారు. సో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. అందుకే అంతవరకు నార్మల్గా ఉన్న వ్యక్తులు అంత అబ్నార్మల్ బిహేవియర్ ఎక్కడ వస్తుందంటే ఇలాంటి టెక్నిక్లు వాడడం వల్లనే. సో చాలామంది గమనించలేకపోయారు, తెలుసుకోలేదు. నిజంగా ఇలాంటి నిజాలే కనుక తెలిసి ఉంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు కలిసి ఉండి సంతోషంగా ఉండేవాళ్ళు. అందుకే మాటి మాటికి చెప్తాం, నిజాలు తెలుసుకోండి. ఈరోజు అలాంటి నిజాలు మేము ఒకప్పుడే తెలుసుకున్నాం కాబట్టి మాకు ఏ సమస్యలు రాలేదు కుటుంబ పరంగా. కానీ ఇక్కడ పాఠాలు ఏం చెప్పారంటే, ఏమైనా మీకు ఇలాంటివి కనిపిస్తే, అవగుణాలు కనిపిస్తే మాట్లాడొద్దు, చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు కనుక మాట్లాడితే మీకు పాపం వచ్చేస్తుంది. మరి మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండి కంటెదురుగా కుటుంబాలన్నీ కూలిపోతుంటే వాటిని చూస్తూ ఉంటే పుణ్యం వస్తుందా? నిజంగా పరమాత్మ అవతరించి కుటుంబాలన్నింటినీ కూల్చేయడానికి వచ్చాడా? ఆయన అందరూ మనకి తండ్రి అంటున్నాము, బాబా బాబా అని పిలుస్తున్నాము, ఏ తండ్రి అయినా పిల్లల్ని కలిసి ఉండమంటాడు. ఒకవేళ నిజంగా ఆయన విడిపోయే లాంటి జ్ఞానమే చెప్తే మరి సత్యత్రేతా యుగాల్లో ఆ ప్రపంచంలో మనం ఎందుకు విడిపోయి ఉండట్లేదు? సో బాబ్దాదా ఎటువంటి ప్రపంచానికి పునాది ఏమంటున్నారు? ఒక కుటుంబం కింద కలిసి స్నేహభావనతో ఉండే ప్రపంచానికి పునాది వేస్తున్నారు. సో మరి ఇలా కుటుంబ వ్యవస్థ యొక్క పునాదులు కదిలిపోయే ప్రపంచానికి పునాది ఎవరు వేస్తున్నారంటే ఇప్పుడు జ్ఞానంలో ఏదైతే మనం చూస్తున్నామో ఇవంతా బ్రహ్మకుమారిలు వేసినైతే. సో వీటిని ఆపొద్దా అంటే ఖచ్చితంగా ఆపాలి. సో ఇప్పటికే కొంత డ్రామా నడిచిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యోగం చేసి మనలో ఆ స్నేహం అన్న దైవీ గుణము, సంయోగ శక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవము, వాళ్ళ పట్ల సేవా భావన, ఆ పిల్లల పట్ల బాధ్యత, ఇవన్నీ గనక మన ఆత్మలో ఇప్పుడు గనక రికార్డ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష ఫలం వస్తుంది. వచ్చే కల్పంలో కూడా ఇటువంటి వాటి ద్వారా మనం దుఃఖాన్ని అనుభవించకుండా ఉంటాం. సో ఇప్పుడు కొంతమంది కుటుంబాలు చూస్తే ఇప్పుడు జ్ఞానం వింటే మరి అలాంటి వాటికి పునాది వేస్తే మేమేం వృద్ధాశ్రమానికి పోలేదు కదా, అనాథాశ్రమాలకు వెళ్ళలేదు కదా అంటే ఈరోజు అక్కడ యుద్ధం జరుగుతుంటే మనం వెళ్ళేం చేసి వస్తున్నామా ఏంటి? సో ఇక్కడ ఏమంటున్నాడు బాబా? పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఉంటుంది. సో సృష్టి యొక్క సమయము స్థితి ఎలా ఉంది? ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నారు. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు బాబ్దాదా అయిన తల్లి అయిన బ్రహ్మబాబా, తండ్రి అయిన శివబాబా పట్ల మనకి గౌరవం లేదు, ఆజ్ఞాకారులం కాదు. వాళ్ళు చెప్పినట్టు విని చదువుకుని అందరి పట్ల ప్రేమ భావనతోటి సేవాభావంతో ఉండమంటే వాళ్ళ మాట వినటం లేదు. సో ఇవే తరంగాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విశ్వంలోని ఆత్మలు కూడా అలాగే ప్రవర్తించినప్పుడు ఆ వృద్ధాశ్రమాల్లో ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీళ్లు వచ్చి ఎవరైతే ఇలాంటి పద్ధతికి పునాది వేశారో వీళ్ళ ఖాతాలోనే జమ అవుతుంది. అందుకే సృష్టికి మీరే ఆధారం అంటున్నారు. ఈరోజు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల దుఃఖానికి ఆధారం ఎవరు అంటే ఇప్పుడు జ్ఞానంలో ఉండి ఎవరైతే తల్లిదండ్రుల పట్ల ఆహారాన్ని అడ్డుపెట్టి మీరు అపవిత్రులు, మీరు స్నానాలు చెయ్యరు అని చెప్పి చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తున్నారో వీళ్ళే ఆధారం. సో అప్పుడు ఏమవుతుంది? ఎంత జ్ఞానం చెప్పినా కానీ ఎక్కదు. ఒకవేళ అర్థమైనా ముందుకు పోలేరు. ఎందుకు? ఎక్కడెక్కడైతే అందరూ ఇలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అదంతా వచ్చి మన ఖాతాలోనే పడుతుంది. ఈరోజు మన కుటుంబాన్నే కనుక ఇప్పుడు వీడియో వినేవాళ్ళు చూసుకోండి, మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు మీ కుటుంబ సభ్యుల పట్ల. ఒకప్పుడు ఎంతో సంతోషంగా కలిసున్న మనము ఈరోజు ఆహారం అని ఉల్లి వెళ్ళు అని చెప్పి విడిపోయామంటే అసలు మన వివేకాన్ని వాడామా?
ఈ మధ్య కొంతమంది మాతలు ఫోన్లు చేసినప్పుడు అసలు ఎందుకు ఈ రకంగా ప్రవర్తించామో మాకే అర్థం కావట్లేదు. అసలు ఒకప్పుడు ఎంత బాగుంది, ఎందుకు అయింది అని అంటే కరెక్ట్గా జ్ఞానం తెలుసుకోకపోవడము, లేదా ఈ భోగు, ఈ హిప్నాటిజం ఎఫెక్ట్. నిజంగా శివబాబా నుంచి గనక శక్తి తీసుకుని ఉంటే ఈ భోగు హిప్నాటిజం ఎఫెక్ట్ కూడా పడి ఉండేది కాదు. సో ఇక్కడ ఏం చేశారు, బ్రహ్మబాబాని తెచ్చేశారు. సూక్ష్మవతనానికి వెళ్ళిపోయి బ్రహ్మబాబాను ఊహించుకోండి అనేసరికి బ్రహ్మబాబా నుంచి శక్తి రాలేదు ఎవరికి. సో బ్రహ్మబాబానే శివబాబా నుంచి శక్తి తీసుకున్నాడు. సో ఒకవేళ ఇటువంటి తమో ప్రధానమైన పరిస్థితుల్లో కూడా మనం ఇలాంటి వాటి నుంచి ప్రభావితులు అవ్వద్దు అంటే శివబాబాకి గనక కనెక్ట్ అయితే బుద్ధి దివ్యంగా అవుతుంది. ఇలాంటి బాహ్యమైన పదార్థాలు, ఈ భోగులు కానీ, ఈ కళ్ళలో కళ్ళు పెట్టి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ హిప్నాటిజం చేస్తారో వీటన్నీ ఎఫెక్ట్ ఉండేదే కాదు. ఇలాంటి వాటికి కొద్దిమంది ఎఫెక్ట్, చాలామంది కాలేదు. ఎందుకు, ఆ శివబాబాకి కనెక్ట్ అయినప్పుడు, ఆత్మశక్తిశాలిగా ఉన్నప్పుడు బాహ్యమైన ఈ యొక్క పద్ధతుల ప్రభావం పడకుండా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మా కర్మల యొక్క లెక్కానుసారం మా కర్మలకు ప్రారబ్ధం లభిస్తుంది అని అనుకోకండి. సో మేం చేసేదే మాకు కాదు, సృష్టిలో ఆత్మలకు అది చేరినప్పుడు అది కూడా తిరిగి మీకే వస్తుంది అంటాడు. సో అందుకే నెక్స్ట్ ఇప్పుడు ఈ అనాథ శరణాలు, వృద్ధాశ్రమం, గుళ్ళలో ప్రవేశం లేకపోవడము, ఈ అంటరానితనం వల్లలో గుళ్ళలో ప్రవేశం రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు సెంటర్కి రావద్దు, మౌంట్ అబుకి రావద్దు అని ఏదైతే రిస్ట్రిక్ట్ చేస్తున్నారో ఇదే డ్రామాలో రికార్డ్ అవుతోంది. మరి అటువంటి పరిస్థితులు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే ఇటువంటి పద్ధతులకు పునాదులు వేస్తున్నారో, ఎవరైతే ఇటువంటి వాటికి సంయోగం ఇస్తున్నారో వాళ్ళే అక్కడ జన్మలు తీసుకుంటారు. అంటే ఒక రకంగా కర్మల ఎంటాంగిల్ అయిపోతారు. అంటే కర్మ యొక్క సైకిల్లో చిక్కుకుపోవడం అంటారు చూసారా, ఆ రకంగా జరిగిపోతుంది. లా మేకర్స్ మురళీలు కూడా చదివి చూడండి, మీకు ఇంకా స్పష్టత అర్థమవుతుంది. కానీ ఏంటంటే బేస్ ఈ కల్పవృక్ష జ్ఞానం అర్థం అవ్వాలి. సో డ్రామా ఎలా తయారవుతోంది. సో ఇప్పుడు ఈ సత్యత్రేత ద్వాపర యుగ అంటే చెప్పినట్టు 3 hours 45 minutes సినిమా బాగానే ఉంటుంది. ఈ 15 minutesలో ఇప్పుడు ఏవైతే ఈ చెడు జరుగుతుందో ఇప్పుడే ఎక్కువ దుఃఖం ఉంటుందని చెప్పేసి ఈ లాస్ట్ మినిట్కి బాబా రానికి కారణం. ద్వాపరంలో ఎందుకు రాలేదంటే అప్పటికి సతోభక్తి ఉంది. అవంతి, కోసలం, మగధ ఇట్లాంటి రాజ్యాల్లో శక్తిశాలి రాజులు పరిపాలించేవారు. సో రాజసత్తా, ధర్మసత్తా విడిపోయినా ధర్మము రాజ్యము రెండు తెలుసు. ఆ తర్వాత ఈ ధర్మపితలు ఎక్కడైతే వస్తారో అక్కడ ఆ ధర్మం అన్నది తెలియదు కాబట్టి, ఆ ధర్మం భ్రష్టు పడుతుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తారు, ఈ రాజ్యాల్లో రారు. సో ఇప్పుడు ఎవరైతే ధారణ చెయ్యకుండా పొద్దంతా మేము వింటూ అని చెప్పి చెయ్యకుండా ఒకవేళ పురుషార్థం చేసినా, ఇలా తప్పుడు పురుషార్థం చేసిన వాళ్ళంతా వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మళ్ళీ కూర్చుని ఆ ధర్మపితలు వచ్చి మళ్ళీ ధర్మాన్ని బోధిస్తే మళ్ళీ సెట్ అవుతారు అనమాట. ఎందుకు, ఇక్కడ ఈ సంస్కారం రికార్డ్ అయింది. ఏం సంస్కారము, చదువుకోకపోవడము. పుస్తకాలు తీసి చదవండి అంటే పుస్తకాలు తీసితే వాళ్ళు ఏం చెప్తారా, వీళ్ళు ఏం చెప్తారా, ఆ బట్టీలు ఏం జరుగుతుందో భ్రమిస్తూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మేము వింటూ ఉంటాం అంటారు. మరి చేసేది ఎప్పుడు? పోని చేస్తుంది ఏమైనా సరి అయిన పురుషార్థం చేస్తున్నామా? కుటుంబ వ్యవస్థని పరమాత్మ నుంచి తీసుకునే శక్తి ద్వారా ఇంకా ఏమైనా స్నేహంతో, ప్రేమతోటి మెరుగుపరుచుకున్నామా అంటే ఇంకా పతనం చేసుకున్నాం. మరి ఆ రకంగా మనం అన్నీ సపరేట్ మేము సపరేట్ తింటాం, సపరేట్ ఉంటామంటే సన్యాసాశ్రమ ధర్మానికే కదా పునాది వేసింది. సో ఇక్కడ శంకరాచార్యుడు వచ్చి సన్యాసాశ్రమ ధర్మానికి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సత్యుగం స్టార్ట్ అయిన 3500 సంవత్సరాల తర్వాత వస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి తప్పుడు పురుషార్థం చేసే ఆత్మలు కొంతమంది అటు క్రిస్టియన్స్, కొంతమంది ఇటు ఇస్లాము పోయి మళ్ళీ ఎప్పుడైతే ఆ ధర్మం స్టార్ట్ అవుతుందో మళ్ళీ అప్పుడు ఆ సన్యాసాశ్రమ ధర్మంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి విద్యార్థులు పురుషార్థం చేసేటప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలోకి వచ్చేటట్టు చేస్తున్నామా, లేదా ఈ రకంగా సన్యాసాశ్రమ ధర్మమో వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నామా అన్నది ఒకసారి మురళీలు చదువుకుని తెలుసుకోవాలి. ఎందుకంటే మురళి మొత్తము కర్మ ఫిలాసఫీయే చెప్పాడు. 84 జన్మలకు పునాది ఇక్కడ వేసుకుంటున్నామంటే మన సంస్కారాల ఆధారంగా వేసుకుంటున్నాం. సో మొత్తం పుస్తకాల్లో కర్మ ఫిలాసఫీ చాలా చోట్ల చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చేసే కర్మల ప్రాలబ్ధం మీకు లభిస్తుంది అనుకోకండి, అది సృష్టి చక్రంతో సర్వాత్మలతోటి సంబంధం ఉంది అంటున్నాడు.
సో కర్మ ఫిలాసఫీ ఇది. మనం ఏమనుకుంటున్నామంటే మనది మనకే వస్తుంది. సో ప్రపంచంలో ఎవరైనా రకంగా ఉన్నారంటే అది వాళ్ళ తప్పు. కానీ సృష్టికి మనమే ఆధారము. సతో ప్రధానతకి మనమే ఆధారము, తమో ప్రధానతకి కూడా మనమే ఆధారము. తర్వాత ఇక్కడ గుళ్ళలో ప్రవేశం లేకపోవడం, అది మనం ఇక్కడ పునాదేస్తున్నాము. తర్వాత గృహహింస. సో ఈరోజు గృహంలో ఏదైతే ఈ నియమాలని, ఉల్లి వెళ్ళని స్నానాలని, ఈ హింస ఏదైతే నడుస్తోందో వీటి యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు ఆ సమాజంలో కూడా గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అన్నది స్టార్ట్ అయిపోయింది. తర్వాత తమో భక్తి, సతో ఉండాల్సిన రజో భక్తి, సతో నుంచి ఉండాల్సిన భక్తి అంటే ద్వాపరంలో వచ్చేసరికి సతో భక్తి కాస్త ఇప్పుడు తమో భక్తి అయింది. సో అక్కడ సతో భక్తి అంటే ఆ రోజుల్లో భక్తి ద్వారా వికారాలకి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ తమో భక్తి ఎలా అయిపోయిందంటే ఆ భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయడం. సో ఏ సమస్య వచ్చినా కానీ సో భగవంతునికి ఇది ఇవ్వండి, భక్తిలో కూడా భగవంతునికి ఆ పూజ చేయించండి, ఈ ప్రసాదాలు పెట్టండి, ఈ భోగులు పెట్టండి అని ప్రతిసారి ఏ సమస్య వచ్చినా బాబాకి భోగు పెట్టండి అంటే బాబా ఏమైనా పస్తులు ఉన్నాడా, ఆయనకి ఏమన్నా ఆకలి ఉందా? సమస్యకు పరిష్కారం ఏంటి ఇక్కడ? ఆత్మలో పాపం వినాశనం అవ్వడం. ఆత్మలో పాపం ఎలా వినాశనం అవుతుంది? నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి నిరాకార బిందు రూప స్థితిలో తండ్రికి కనెక్ట్ అయినప్పుడు ఆత్మలో పాపం పోతుంది. అది స్థూలమైన ఆహారం ద్వారా కాదు. ఆ తర్వాత సంస్కారాల పరివర్తన. సంస్కారాల పరివర్తన అన్నది సమర్థ సంకల్పాల ఖజానా శక్తుల ద్వారా జరుగుతుంది, స్థూలమైన ఆహారం ద్వారా కాదు. సో ఇక్కడ ఈ రకంగా భగవంతుని అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేయడము, తర్వాత బతికున్న వాళ్లకు పిండ ప్రదానాలు చేయడము, ఇవి ఏవి జరగవు సత్యత్రేత ద్వాపర ఈ యుగాల్లో ఎక్కడ. ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మరజీవ జన్మ అని చెప్పేసి బాబా అది బుద్ధి ద్వారా మీరు యజ్ఞంలో సమర్పణ అవ్వాలి, దేహాన్ని దేహ సంబంధీకులని ఒకవైపు చెప్పడము, లేదా పాత శాఖలన్నిటిని సమాప్తి చేయమని చెప్తే ఈ మరజీవ జన్మ, చనిపోయి జన్మ తీసుకోవడం అన్న దాన్ని స్థూల అర్థం తీసేసుకుని శవాలలాగా పడుకుని పాటలు వేసుకుని ఇంకా ఆ రోజు మేము మరణించాము అనుకుని ఆ రకంగా ఆ చనిపోయినట్టుగా యాక్టింగులు చేసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మభోజనాలు తిని వచ్చేసేయడం. ఇవన్నీ ఏంటంటే డబ్బు కలెక్షన్ కోసం చేసే స్ట్రాటజీస్ ఇవన్నీ. విద్యార్థులు కూడా సంయోగం ఇస్తున్నారు. ఎందుకు సంయోగం ఇస్తున్నారు? చదువు లేకపోవడం వల్ల. నిరక్షరాస్యత అని ఇందాక ఏదైతే చెప్పామో ఇది కూడా సమాజాన్ని భ్రష్టు పట్టింది. ఎందుకంటే మనం చదువు మీద శ్రద్ధ చూపించట్లేదు. ఈరోజు ఎవరైనా మరజీవ జన్మ అని చెప్పి శవాలలాగా పడుకోబెడితే వాళ్ళకి చెప్పగలగాలి, ఇది మురళి, ఫలానా మురళిలో బాబా ఇలా దేహాన్ని యజ్ఞంలో సమర్పణ చేసి నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనన్న సంకల్పం ద్వారా జన్మ తీసుకోమన్నారని చెప్పగలగాలి. ఎప్పుడు చెప్తాము ఆ విషయము? మనం చదువుకున్నప్పుడు. మనం చదువుకోకపోవడం వల్ల ఏమైపోయిందంటే మోసపోయాం. సో ఈ మరజీవ జన్మ అని చెప్పి శవాలలాగా పడుకోవడం వల్ల ఏం జరిగిందంటే సమయము, సంకల్పాలు, దానికోసమని ఖర్చు పెట్టిన ధనము ఇవన్నీ వృధా పోయాయి, ఉపయోగం లేదు అసలు. కానీ దాన్నే పురుషార్థం అని భ్రమలో బతికేసాం. సో మొత్తం ఇన్ని సమస్యలకు కారణము జ్ఞానం లేకపోవడమే, చదువుకోకపోవడమే. అందుకే పరమాత్మ వచ్చి విద్యాలయాన్ని స్థాపించి మళ్ళీ చదువు చెప్తున్నాడు. మనం పోయిన కల్పనలో చేసిన రికార్డింగ్ అంతా ఇప్పుడు ఎమర్జ్ అయినప్పుడు అవన్నీ గవర్నమెంట్ కానీ సంఘ సంస్కర్తలు కానీ వచ్చి వాటిని నిషేధించారు. ఇప్పుడు ఫ్రెష్ రికార్డింగ్ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు యుగంలో పరమాత్మ అవతరించి చదువుకోండి అని చెప్తే చదువుకోకుండా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నీ పెట్టేసుకుని ఆఖరికి శవాల్లాగా పండుకుని ఏమంటే అక్క చెప్పింది, అక్క ఎలా చెప్తే అలా వింటాం. మరి బాబా చెప్పినట్టు ఎప్పుడు వింటాము? బాబా ప్రతీది సంకల్ప స్థాయిలో చేయమన్నాడే కానీ శవాల్లాగా పడుకుని టైంపాస్ చేయమని ఎక్కడ చెప్పాడు? సో మేము అక్క ఎలా చెప్తే అలాగే వింటాము అంటే దాని అర్థం ఏంటి? మేము బాబా చెప్పేది వినము అంటే తండ్రి ఆజ్ఞకు అసలు గౌరవమే లేదు అక్కడ.
పోని బ్రహ్మబాబాని చూస్తే ఆయన ఏమన్నా అలా పడుకుని ఏమైనా చేశాడా అంటే అది లేదు. శవాల్లాగా పడుకుని ఏమైనా పురుషార్థం ఎక్కడైనా చదివామా అట్లా? శివబాబా ఎక్కడైనా మురళీలో బ్రహ్మబాబా ఇలా చేశారా? బ్రహ్మబాబా గురించి శివబాబా ఏదైతే చెప్పారో అదే నమ్మాలి. ఎందుకంటే ఆయన పేరు అడ్డు పెట్టుకుని కూడా బ్రహ్మబాబా ఇలా చేశారంటే అలా చేశారు ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉంటాయి. కాదు, శివబాబా ఏది చెప్పారో అదే నమ్మాలి. సో శివబాబా ఎప్పుడు అలాంటి విషయాలే చెప్పలేదు. బ్రహ్మబాబా అంటేనే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి. సామాజిక దురాచారాలన్నీ తీశారు. స్త్రీ పురుషుల సమానత్వము, సమభావన, పవిత్రతా శక్తి అన్నీ ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చెప్పాడే కానీ ఏమైనా మాట్లాడితే వాళ్ళేమనుకుంటారేమో వీళ్ళేమనుకుంటారేమో అని చెప్పి ఈ అనుకుంటారని చెప్పి పరచింతన చేసి పతనం అవ్వలేదు ఆయన ఎప్పుడు. స్వచింతన, విశ్వ పరివర్తన శివబాబా ఎంత ఆజ్ఞిస్తే అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా చిన్న చిన్న విషయాలకు వాళ్ళేమనుకుంటారేమో వీళ్ళేమనుకుంటారేమో, మనకు భోగు దొరకదేమో, విఐపి డైనింగ్ దొరకదేమో అని ఇలా చిన్న విషయాల బుద్ధిని ఎప్పుడూ బ్రహ్మబాబా ఇరికించలేదు. అంటే ఆయన పురుషార్థానికి మన పురుషార్థానికి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. ఆ తర్వాత అవినీతి, లంచగొండితనము, రౌడీ మామూళ్ళు వసూలు చేయడం, నీతి నిజాయితీ. నీతి అంటే పాలసీ, నిజాయితీ అంటే ఆనెస్టీ. అంటే ఇక్కడ ఏదైనా విషయం చేసేటప్పుడు దానికంటూ కొన్ని పాలసీ, కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకి అనుగుణంగా చెయ్యాలి. ఇక్కడ ఈ చట్టాల విషయానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే భారతదేశం యొక్క చట్టాలని, భగవంతుని చట్టాలని రెండిటినీ మనం గౌరవించట్లేదు, పాటించట్లేదు. సో దానివల్ల ఏమైంది? అవినీతి పెరిగిపోయింది, లంచగొండితనం పెరిగిపోయింది. చాలా సందర్భాల్లో లంచాలు తీసుకోవడం కూడా కరెక్టే, తీసుకుని అది తెచ్చి బాబా బండారాలో వెయ్యండి, బాబా క్లీన్ చేసేస్తాడని చెప్పిన తప్పుడు జ్ఞానం కూడా ఉంది. ఒక పక్కన భూమి బద్దలైన ధర్మాన్ని వదలొద్దని చెప్పి ఒక పక్క ధర్మాన్ని బోధిస్తూ పిల్లలు అధర్మ మార్గంలో సంపాదించి తీసుకొస్తే ఏ తండ్రైనా మెచ్చుకుంటారా? ఆ తర్వాత ఈ రౌడీ మామూలు ఏవైతే సేవలు చేయడానికి పర్మిషన్లు అని అంటారో, మా వ్యక్తిగత అనుభవం ఏం చెప్పిందంటే పర్మిషన్లు అంటే డబ్బులు. ఆ డబ్బులు ఇస్తే ఆ సేవలకు పర్మిషన్లు ఇస్తారనమాట. అంటే మనం డబ్బులు ఇస్తే మన్మతాలని శ్రీమతాలు చేసేస్తున్నారు. మనం డబ్బులు ఇవ్వకపోతే శ్రీమతం కూడా మన్మతం అయిపోతుంది. సో ఈరోజు మనం ఏదైతే సమాజంలో చూస్తున్నామో ఈ అవినీతి, లంచగొండితనము, రౌడీ మామూళ్ళు, ఆ తర్వాత చట్టాలను గౌరవించకపోవడము, ఇవన్నీ ఈ పన్నులు ఎగవేత, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ పునాది పడుతోందంటే ఇక్కడే పడుతోంది. సో కల్పవృక్షం వేర్లలో ఉన్న మనలో ఈ యొక్క అవినీతి, నిజాయితీ లేకపోవడము, అధర్మ మార్గంలో డబ్బు సంపాదించడము, చట్టాలని గౌరవించకపోవడము, పన్నుల్ని ఎగ్గొట్టడము, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అవే తరంగాలు వెళ్తూ ఉన్నాయి. భక్తిలో అవే వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా ప్రపంచం అంతా తమ్ము అయిపోయింది. అంటే పోయిన కల్పనలో రికార్డ్ అయింది. ఒక్కొక్కటి డ్రామానుసారం ఫస్ట్ సతో ప్రధాన స్థితి, తర్వాత సతో, రజో, తమో, ఇవి ఒక్కొక్కటి ఎమర్జ్ అవుతూ ఉంటాయి, అంటే ఉద్భవిస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఆ సృష్టి యొక్క సమయము మరియు స్థితి ఉంటుంది. అందుకే ఈ వాక్యాల్లో బాబా మనం సత్వప్రధానంగా ఉన్నప్పుడు ఆ యొక్క సృష్టి సత్యుగం వస్తుంది, ఆ యొక్క స్థితి కూడా సతో స్థితి ఉంటుంది. ఆ తర్వాత ఆత్మలో ఆ శక్తి తగ్గుతూ ఎండింగ్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ తమో ప్రధాన స్థితికి వచ్చినప్పుడు ఆ సృష్టిని కలియుగం అన్నారు, ఆ స్థితి తమో స్థితి అన్నారు. సో మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాం అన్న ధ్యాస మనం పెట్టుకోవట్లేదు, కానీ శివబాబాకి తెలుసు మనం ఏం చేస్తున్నామా అని. సో అవన్నీ ఏంటంటే అటువంటి సంస్కారాలు, ఇటువంటి ఇప్పుడు ఏదైతే పెద్ద లిస్టు రాసామో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అందరూ పిల్లలు దుఃఖాన్ని అనుభవిస్తారని చెప్పి 36లోనే అవతరిస్తారు. సో ఇప్పుడు ఇవి ఏవైతే ఈ లిస్టులో రాసామో ఇవి ఏవి సత్య త్రేతాయుగాల్లో ఉండవంటే భగవంతుడు సృష్టించే ఆ సత్యుగంలో ఇవన్నీ లేవు అని అంటే ఆయన ఇప్పుడు ఎవరైనా ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని అర్థం. సో ఇక్కడ మన పురుషార్థం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తప్పుడు పురుషార్థం చేసుకుని అదే రైటు అనుకుంటున్నాం, కానీ దేనికి పునాది వేస్తున్నాము? దైవీ ప్రపంచానికి పునాది వేస్తున్నామా? దోపిడీ ప్రపంచానికి పునాది వేస్తున్నామా? సో దైవీ ప్రపంచానికి పునాది వేస్తే ఆ ప్రపంచంలో సుఖపడతాం.
ఇప్పుడు గనక దోపిడీ ప్రపంచానికి పునాది వేసి ఆ దోపిడీ ప్రపంచానికి మనం గనక సంయోగం ఇస్తే ఖచ్చితంగా మనమే బాధితులమవుతాం. ఈ రోజుల్లో విద్యాలయంలో ఎంతోమంది అల్లాడిపోతుంటారు, మమ్మల్ని డబ్బుల కోసం పీక్కు తింటున్నారు, ఇలా జరుగుతుంది అలా కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు అంతా బాగానే ఉన్నాం. సో ఎందుకు ఈ రకంగా కొంతమంది అల్లాడిపోతున్నారంటే దోపిడీ రాజ్యానికి సంయోగం ఇస్తున్నారు కాబట్టి. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే దైవీ ప్రపంచం యొక్క ప్రాప్తుల్ని, పూజ్య ప్రపంచం యొక్క ప్రాప్తుల్ని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ యొక్క సమస్యలతో అల్లాడిపోతున్నారు. సో ఎప్పుడు చూసినా అవతలోళ్ళ తప్పని కాకుండా మన వైపు నుంచి మనము తప్పుకి సంయోగం ఇస్తున్నామా, యజ్ఞానికి సంయోగం ఇస్తున్నామా అన్నది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో విద్యార్థులు ఎలా మాట్లాడతారంటే సెంట్రక్కెళ్తే తప్పు అంటారు, కానీ నన్ను అడిగితే విద్యార్థులది కూడా తప్పు ఉందంటారు. విద్యార్థులు ఈరోజు ప్రతిదానికి సంయోగం ఇస్తున్నారు కాబట్టి అధర్మం అన్నది బలాన్ని పుంజుకుంటా ఉంది. బాబా మురళీలో స్పష్టంగా చెప్తున్నారు, ఇది శ్రీమతము, ఇది పద్ధతి, చదువుకోండి. అసలు ఆయన వచ్చిందే జ్ఞాన యోగాల ద్వారా చేయని. సో ఆ చదువుకే మనం శ్రద్ధ ఇవ్వకపోతే ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో మోసపోయేది ఎవరు? జ్ఞానం లేని వాళ్ళే. సో జ్ఞానం ఉన్న వాళ్ళ ఎదురుగా జ్ఞానం లేని వాళ్ళు తల వంచాల్సి వస్తుంది అంటారు. సో జ్ఞానం లేకపోవడం వల్లనే ఈరోజు తల వంచాల్సి వస్తుంది, మోసాలకు లొంగిపోవాల్సి వస్తుంది, ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ పన్నుల ఎగవేత అంటే చట్టాల పట్ల గౌరవం లేకపోవడం. సో ఈరోజు ఇక్కడ పన్నులు ఎగవేసి మనం కొంత డబ్బుని పోగేసుకున్నామని అనుకుంటున్నామే కానీ ఎప్పుడైతే ఆ పన్నులు ఎగవేస్తున్నామంటేనే దేశం యొక్క చట్టాలని మనం గౌరవించట్లేదని అర్థం, మనలో నిజాయితీ లేదని అర్థం. అది చూడ్డానికి చాలామంది చిన్న విషయంగా తీసేసుకుంటున్నారే కానీ రాజకుటుంబాల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే రాజులంతా అక్కడ సత్యత్రేత ద్వాపర అంతా ధర్మపరులై ఉంటారు. సో ఈరోజు ట్యాక్సులు ఎగ్గొట్టి దాని భారతదేశం యొక్క చట్టాల ప్రకారమే బ్లాక్ మనీ అన్నారు. బ్లాక్ మనీ అంటే అన్అకౌంటెడ్ ఫర్ మనీ, అంటే ట్యాక్సులు కట్టకుండా దాచేసుకుంది. సో ఆ రకంగా ట్యాక్సులు కట్టకుండా దాచేసుకుని కూడా సేవాదారులు ఏమంటున్నారంటే మేము బాబా సేవలో వేసుకుంటున్నాము అని. సత్యమైన మనసుతో ఇచ్చినదే మనోభిరాముని చెంతకు చేరుతుంది అని చెప్పాడు. సో సత్యత ఎక్కడుంది ఇక్కడ? సో ఆత్మాన్న స్థితిలో ఉంటే ఇలా అవినీతితోటి నిజాయితీ లేకుండా ప్రవర్తిస్తామా? సో ఈరోజు ట్యాక్సులు ఎగ్గొట్టడం, ఈ పన్నులు ఎగవేత అన్నది కూడా అధర్మం కింద, అవినీతి కిందికే వస్తుంది. అంటే ఆత్మలో నిజాయితీ లేదు. ఆ తర్వాత మనం ఎన్ని తప్పుడు మార్గాలు ఇచ్చేసి మనల్ని మేము బాబా సేవలో వేసుకున్నామని మనల్ని మనం నచ్చ చెప్పుకున్నా కానీ బాబా గనక స్వీకరించకపోతే దానికి పుణ్యం వచ్చే అవకాశాలే లేదు. సో వాటి గురించి కూడా రాబోయే రోజుల్లో వీడియోలో తెలుసుకుందాము. ఆ తర్వాత అత్యాచారాలు, హత్యలు, సో ఇవి కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి కానీ ఇప్పుడు వాటికి రుజువులు చూపించలేం. ఎందుకంటే చాలా చోట్ల అవన్నీ సప్రెస్ అయిపోతున్నాయి. ఏమంటే ఎవరిని నోరిప్పొద్దు, మీరు ఏది చూసినా కానీ మీరు గనక మాట్లాడితే మీకు పాపం వచ్చేస్తుంది అని ఇలాంటి పాఠాలు ఎక్కువగా చెప్పారు. సో కాబట్టి కంటెదురుగా ఎంతోమంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నా కానీ చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పాపంలో భాగస్వాములం అవుతాం. అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు, మా కర్మల యొక్క లెక్కానుసారం మా కర్మలకు ప్రారబ్ధం లభిస్తుంది అని అనుకోకండి. ఈరోజు కంటెదురుగా తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ కూడా మనం దాన్ని ఆపటం లేదు. ఎందుకంటే పాఠాలు నేర్పించేటప్పుడే ఏది కనిపించినా కానీ మీరు మాట్లాడితే మీకు బోజా వచ్చేస్తుంది అని హిందీ అన్నీ కలిపి మాట్లాడేస్తుంటారు. ఇక్కడ బోజా అంటే బరువు, పాపం యొక్క బరువు వచ్చేస్తుంది అంట. మరి అలా చూస్తూ నోరు మూసుకుని కూర్చుంటే మరి ఏమైనా పుణ్యం యొక్క ఖాతా ఏమైనా వచ్చిందా? ఈరోజు కల్పవృక్ష జ్ఞానమే గనక తీసుకుంటే ఈరోజు మీ నుంచి భయం యొక్క తరంగాలు వెళ్తే కూడా ప్రపంచంలో అంతా ఆ భయం వ్యాపిస్తుంది అంటున్నాడు. మన మొదటి మురళి గనక తీసుకుంటే కల్పవృక్షం అంతా జడజడీభూతం అయిపోయింది అని చెప్తూ బాబా ఏం చెప్పారు, ఎక్కడా చూసినా భయము చింతే ఉంది. ఎవరు భయపడుతున్నారు? ఎక్కువగా మనమే భయపడుతున్నాం. ఏం మాట్లాడితే ఏం తప్పో, వాళ్ళు ఏమనుకుంటారో, సమస్యలు వస్తాయేమో అని చెప్పి ఇలా భయపడుతూ ఒకటే పాఠం చెప్తున్నారు, అవగుణాలు చూడకండి. సో 20% నాలెడ్జ్ అది. సో ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే, దాన్ని సరిదిద్దకపోతే
ఎట్లా ధర్మాన్ని స్థాపించడంలో బాబాకు సహయోగం ఇస్తామో. సో ఈరోజు అవగుణాలు చూడొద్దు, మాట్లాడొద్దు అని అంటే మరి బాబా ఎందుకు అవతరించినట్టు? మరి బాబా కూడా అవతరించి మీలో అన్ని వికారాలే ఉన్నాయి, మీరు దేహాభిమానంలోకి వచ్చారు, మీరు వికారాలన్న అగ్నిలో కాలిపోతున్నారు, వికారాలు ఎక్కువైనాయి అంటే బాబా మనలో అవగుణాలు చూసినట్ట? సో ఎందుకు చెప్తున్నారు? మీలో వికారాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా జ్ఞాన యోగాల ద్వారా సమాప్తి చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు. సో గుణమూర్తి అఖండ మహాదానులు అన్న చోట కూడా బాబా అదే చెప్తున్నాడు. బ్రాహ్మణ పరివారం అయినా కానీ ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళ బలహీనతలని అధిగమించడానికి వాళ్ళకు జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వండి అంటున్నాడు. సో మనం ఇంట్లోనే సరిదిద్దుకోకుండా గ్లోబ్ మీద కూర్చుని ఏం చేస్తాము? భక్తిలోనే చెప్పారు ఇంట గెలిచి రచ్చగలవాలని చెప్పి. ఇక్కడ బాబా ఇంగ్లీష్ వాడి చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటే ధర్మం అన్నది ఇంటి నుంచే మొదలవ్వాలి అంటాడు. సో మన కుటుంబ సభ్యులకు శక్తి ఇవ్వకుండా, బ్రాహ్మణ పరివారంలో ఉన్న వాళ్ళకి మనం శక్తి, జ్ఞానం ఇవ్వకుండా మనం అలా డైరెక్ట్గా దీన్ని అంతా ఓవర్టేక్ చేసి అటు పరంధామానికి వెళ్ళిపోయి అటు గ్లోబుకి ఇచ్చేసి ఇటు కల్పవృక్షానికి ఇచ్చేస్తే ఎక్కడికి పోతున్నట్టు ఆ శక్తి అంతా? కల్పవృక్షం అన్న చెట్టుని ఆయన పిల్లలకు సబ్జెక్టు అర్థం కావడం కోసమని చూపించాడే తప్పితే చెట్టుకి శక్తి ఇవ్వమని కాదు. సర్వాత్మలకు, ప్రకృతికి ఇవ్వమని అర్థం. సో ఈ రకంగా కంటెదురుగా ఎన్నో అలాంటివి జరుగుతుంటే కూడా మాట్లాడొద్దు అని చెప్పేసరికి ఎంతోమంది ఆడపిల్లలు ఇదైపోయారు ఈ అత్యాచారాలతోటి. అవే ఆ లౌకికంలోకి వెళ్తున్నాయి, అక్కడ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత హత్యలు. సో మరి దీనికి రుజువు ఏంటంటే నా జీవితంలోనే ఏదైతే నేను తాడిపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకృతి గురించే మొదట చెప్పాను నేను సబ్జెక్టు. ఆ ప్రకృతి ఎందుకంటే కరువు ప్రాంతంలో వర్షాలు పడాలని చెప్పేసి పల్లె తిరిగి జ్ఞానం చెప్పాను. అక్కడ ఎన్నో సంఘటనలు జరిగాయి, ఎన్నో సమస్యలు, ఇంకా అదొక పెద్ద కథ. సో ఆ కథ యొక్క దీంట్లో మలుపులో ఏం జరిగిందంటే జ్ఞానాన్ని బ్రహ్మకుమారులు బయటికి రానివ్వరు కాబట్టి ఆ రోజుల్లో ఆ తాడిపత్రి సెంటర్ అక్కయ్య వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బోగులోనే విషం పెట్టి, ఎవరైనా వీళ్ళ మాట వినకపోతే ఆ బోగులోనే విషం పెట్టి చంపేస్తారు. సో ఆ రోజు నేను వీళ్ళు ఇలా చేస్తారన్న విషయం నాకు ముందే ఇట్లాగే ఒక అక్కయ్య నాకు నిజం చెప్పింది. మనకు నిజం చెప్పే సంస్కారం ఉంటే నిజం చెప్పే ఆత్మలే వస్తారు మన జీవితంలో. అప్పుడు ఎన్నో ఆపదల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఇవన్నీ ఏం తెలియకపోతే వెళ్ళిపోయి ఎక్కడో చోట గుంటలు పడతాం, మోసపోతాం. సో నిజాలు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే జాగ్రత్త పడిపోతాం. సో ఈ రకంగా వీళ్ళు చేస్తారన్న విషయం ముందే ఒక అక్కయ్య ద్వారా తెలిసింది కాబట్టి జాగ్రత్తలు పడ్డాను, సెంటర్కి వెళ్ళడం మానేశాను. అయినా పట్టుదలతోటి సెంటర్కి రావాల్సిందే. ఎందుకు అనంటే ఈ బోగులో పెట్టి ఇచ్చేయడానికి. సో అదొక పెద్ద కథ. దానికి ఫైనల్గా ఏం చేసామంటే వెళ్ళి వీళ్ళు ఈ రకంగా ఆ బోగునే అడ్డుపెట్టి చంపుతున్నారని చెప్పేసి ఆ జరిగిన సంఘటనలకు పర్యవసానంగా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు వీళ్ళంతా సెట్ అయ్యారు. సో విద్యాలయంలో హత్యలు జరుగుతాయా అంటే దానికి రుజువుగా నా జీవితంలో జరిగిన సంఘటన తాడిపత్రి సెంటర్ అక్కయ్య పద్మావతి అక్కయ్య మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉందో ఆ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా వీళ్ళు తీసుకోలేదు. నోటీస్ తీసుకోకపోతే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆ అరెస్ట్ వారెంట్ని ఇక్కడ రుజువు కింద చూపిస్తున్నాను. మళ్ళీ మంజులక్కయ్య ఏదో చెప్పింది అనకుండా ప్రతిదీ రుజువులతోనే చూపిస్తున్నాం కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారన్న విషయానికి కూడా రుజువుగా ఈరోజు స్క్రీన్ మీద ఈ అరెస్ట్ వారెంట్ వేసి చూపిస్తున్నాము. సో అందులో ఆ పద్మావతి అని చెప్పేసి తాడిపత్రి సెంటర్ అక్కయ్య పేరు అది. సో ఈ రకంగా ప్రతి దానికి పునాది ఎక్కడ పడుతోందంటే ఇక్కడ మన దగ్గరే పడుతుంది. సో రాయలసీమలో ఎందుకు వర్షాలు పడట్లేదు, ఎందుకు తిండి లేక అల్లాడిపోతున్నారు అని అంటే ఈరోజు ఇదే ఆహారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నాం. అది ఎంత నమ్మక ద్రోహమో చూడండి. ఈరోజు ఒక ఆహారాన్ని నమ్ముకుని ఎవరైనా తినడానికి వస్తుంటే అందులో కలపడం అన్నది, అటు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది అలాగే చేస్తారు. మనకు సినిమాల్లో ఒక ఫ్యాక్షన్ అని చెప్పేసి ఆ వేట కొడవళ్ళు వేసుకుని నరకడమే చూపిస్తారు, కానీ అక్కడ చాలామంది ఏ కొద్ది సమస్య వచ్చినా కానీ కలిపేస్తారు. బయటికి రావట్లేదు ఆ విషయాలు. కానీ అవి తెలిసినప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తలు పడిపోతాం మనం. లేకపోతే నిజంగా ఇలాంటి విషయాలు అలా కలుపుతారన్న విషయం తెలియకపోతే మోసపోవడానికి, నష్టపోవడానికి ఎంత సమయం పడుతుంది. సో అందుకే దీనికి కూడా రుజువులు చూపిస్తున్నాము. సో కాబట్టి ప్రతిదీ మన నుంచే తరంగాలు వెళ్తున్నాయి. సో ఇంకా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము ఇలాంటి దురాచారాలకి దూరంగా ఉండాలి.
అలాంటి దురాచారాలకు పునాది వేసే వాళ్ళకి జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వాలి. జ్ఞాన యోగాల ద్వారా మార్పు తేవాలి అంటాడు. సో బ్రహ్మబాబా జీవిత చరిత్ర ఆదిదేవ్ పేజ్ నంబర్ 50 ఆ పుస్తకంలో కూడా తీసుకుని చూడండి. బ్రహ్మబాబా కూడా సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలని బాబా కూడా పరివర్తన చేయడానికి ఎన్నో చేశారని ఉంది. దాన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఆ బుక్లో రెఫర్ చేసుకోండి. ఇక్కడ మనము ఫాలో ఫాదర్ చరిత్ర చూడాల్సింది బ్రహ్మబాబాని కాబట్టి బ్రహ్మబాబా కూడా ఎవరెట్టిపోతే మనకెందుకులే, శివబాబా చూసుకుంటాడులే అని చెప్పి కూర్చోకుండా బాబా నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకుని శతాబ్దాల నుంచి వచ్చిన దురాచారాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ జ్ఞాన యోగాల ద్వారా పరిష్కారం చెప్పారని ఉంది. సో బ్రహ్మబాబాని సమానంగా అవ్వాలి అని అంటే మనం కూడా ఈ సాంఘిక దురాచారాలకి పునాది ఏదైతే ఇప్పుడు పడుతుందో ఇవి నిజంగా చెప్పాలి అంటే వచ్చే కల్పన రాకుండా చెయ్యొచ్చా అంటే మనం అందరము సంఘటితంగా చేస్తే ఖచ్చితంగా చెయ్యొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు అన్న విషయం మనకు తెలియాలి. అసలు ఈరోజు మురళి చదువుకోకపోవడమే పెద్ద తప్పు మనం చేసేది. ఆ ఉదయం లేచి ఒకసారి చదివేసుకున్నాం అంటున్నామే కానీ ఆ తర్వాత దానిని మనన చింతన సెకండ్ స్టెప్ ఎక్కడ చేస్తున్నాము, పరీక్షలు వచ్చినప్పుడు పాస్ ఎక్కడ అవుతున్నాము, ప్రయోగం ఎక్కడ చేస్తున్నాము. సో ఒక రకంగా సబ్జెక్ట్ని అంతా వదిలేసాం కదా. అదే మనమే గనుక చదువుకుని ఈరోజు సంఘటితంగా ఉండి ఇలాంటి దురాచారాలకు పునాది పడకుండా ఆపితే ఆ వచ్చే ప్రపంచం ఎంత అందమైన ప్రపంచం వస్తుందో చూసుకోండి. సో ఈ సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ 4 గంటల సినిమాలో 3 గంటల 45 నిమిషాలు కరెక్ట్గానే ఉంది. ఆ 15 నిమిషాలే ఈ సమస్యలను, ఆ 15 నిమిషాలని ఇప్పుడు డ్రామాలో పరివర్తన చెయ్యలేమా అంటే చెయ్యగలము, చెయ్యమనే అంటున్నాడు బాబా కూడా. సో ముఖ్యంగా జరగాల్సింది స్వపరివర్తన. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ అన్నది పటిష్టం అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే స్వపరివర్తన అన్నది మురళి ద్వారా జరగట్లేదు. ఎందుకంటే సంకల్పాల ఖజానా, శక్తులు వాడే విధం సాకారంలో లేకపోవడం వల్ల. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ పునాదులన్నీ కదిలిపోయినాయి. సో ఇప్పుడు మనం అసలు జ్ఞానాన్ని తెలుసుకుని మనల్ని మనం స్వపరివర్తన చేసుకుని కుటుంబ వ్యవస్థని గనక పటిష్టంగా చేస్తే చాలా మటుకు పరిస్థితులు మారిపోతాయి. అంటే ప్రతి ఇల్లు ఒక శాంతి కుండం అయిపోవాలి. మనం ఏదైతే నిన్నటి మురళిలో ఆ 23 జనవరి 1970 మురళి తీసుకున్నామో, ఏదైతే స్నేహం ద్వారానే మన సంబంధాలు ఉంటాయి, ఆ లోటుని ఇప్పుడు నింపుకోమంటున్నాడు. సో ఆ లోటుని ఇప్పుడు నింపుకోవాలంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా అందరితో స్నేహంగా ఉండి నిర్భయంగా నిజాలు చెప్పాలి. ఇది పరిస్థితి, ఈ రకంగా డ్రామా రికార్డ్ అవుతోంది. సో మార్చొచ్చా అంటే ఖచ్చితంగా మార్చొచ్చు. సో బాబా చెప్పిన విధి ఏంటి? పాత శాఖలన్నిటినీ సమాప్తి చెయ్యండి, సంలగ్నత అన్న అగ్నిలో సమాప్తి చెయ్యండి, భస్మం చెయ్యండి అన్నాడు. సో ఆ మురళి చదువుకున్నాం మనం నిన్న. సో సమాప్తి చేసి కొత్త అంటు కట్టుకోమని చెప్తున్నప్పుడు మనం ఆ కొత్త అంటు కట్టుకునేటప్పుడు ఆత్మ అన్న బీజాన్ని మనం ఇప్పుడు కుటుంబ వ్యవస్థని ఉదాహరణగా తీసుకుంటున్నాం కాబట్టి స్నేహం అన్న దైవీ గుణం అన్న శక్తితోటి కొత్త అంటు కట్టుకోవాలి. అప్పుడు మన ఆ బీజమైన ఆత్మ నుంచి వచ్చే మన వంశావళి, దేహ సంబంధీకుల యొక్క శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ ఎంతో శక్తిశాలి ఆత్మలతో వస్తుంది. సో అదేదైతే బాబా శాఖలని చెప్పాడో దేహము, దేహ సంబంధీకులు, దేహం యొక్క భిన్న భిన్న సో ఇప్పుడు ఉదాహరణకి దేహ సంబంధి అందరూ శక్తిశాలిగా రావాలి అంటే ఇప్పుడు స్నేహం అన్న దైవీ గుణంతో ఆత్మ అన్న బీజాన్ని శక్తిశాలిగా చేసుకుంటే ఆ ఆత్మలో నుంచి వచ్చే శాఖ, కాండము, ఆ శాఖలు ఏవైతే ఉంటాయో అంటే మన వంశావళి అంతా శక్తిశాలి, స్నేహము, సంయోగము, సమభావన, గౌరవము. మనం 2వ భాగంలో తెలుసుకున్నాం బ్రహ్మబాబా అందరికీ ఏ రకంగా గౌరవాన్ని ఇచ్చారో. సో ఇప్పుడు ఆ రకంగా మనం అందరికీ గౌరవాన్ని ఇస్తూ పోవాలి. సో ఆయన జీవిత చరిత్రే కనుక తీసుకుని చూస్తే ఆఖరి జన్మ వరకు కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు గౌరవాన్ని ఇచ్చారు. ఎక్కడా ఎవరు ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు లేదు. ఎందుకు అంత గౌరవాన్ని ఇప్పుడు ఇచ్చాం కాబట్టి అది తిరిగి వచ్చిందంటే గౌరవాన్ని కూడా సంపాదించుకోవాలి. ఈరోజు కుటుంబ సభ్యులు మా మాటకు విలువ ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు, అసలు గౌరవం ఇవ్వట్లేదు అని అంటే ఎందుకు? ఆ లోటు అక్కడ ఉండిపోయింది, 100% నింపలేదు.
సో ఇప్పుడు సంగమం వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మని ఈ గౌరవం అన్న దైవీ గుణంతో ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే మన సంబంధ సంప్రదింపులు కుటుంబాల్లోకి వచ్చే ఈ శాఖ ఏదైతే ఉందో ఆత్మలంతా మనకి గౌరవం ఇచ్చేటట్టు ఉండాలి. సో గౌరవాన్ని సంపాదించుకోవాలి, దాన్ని యాచించొద్దు. అందుకే బాబా యాచక వృత్తిని మానే అంటాడు. మళ్ళీ దాన్ని స్థూలంగా డబ్బు వైపు వెళ్ళిపోవడం కాదు, అది కూడా అర్థమే. కానీ గౌరవాన్ని కూడా ఈరోజే సంపాదించుకో అంటే బాబా ఇచ్చే ప్రాప్తుల్లో గౌరవాన్ని కూడా ఇస్తున్నారు. సో బాబా మనకి గౌరవం ఇస్తారు, మనం దాన్ని అందరికీ ఇస్తాం. ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకు తిరిగి వచ్చి ఆ సన్మానం అంటే రాజ్య సన్మానము పూజ్య సన్మానంతో సంపన్నంగా అవుతాం. సో ఆ రకంగా స్నేహము గౌరవము ఇలాంటి అన్నిటితోటి ఆత్మ అన్న బీజాన్ని శక్తిశాలిగా చేస్తే ఆ బీజరూపమైన ఆత్మ నుంచి వచ్చే మన వంశవృక్షంలో ఉండే ఆత్మలు ఎంత దైవీ గుణాలతో ఉండే ఆత్మలు వస్తారో మనం ఆ తర్వాత కల్పమంతా మన జీవితం ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు గనక మురళీలు చదివి పురుషార్థం చేసుకుని చెక్ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది. సో ఇది బాబా ఇక్కడ చెప్తూ, సో ఇక్కడ ఇలాంటి సాంఘిక దురాచారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటినీ రూపుమాపడానికి 36లోనే పరమాత్మ వచ్చి ఆ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రేరణ ఇచ్చి వాళ్ళ ద్వారా, ఎందుకంటే ఆ సంఘ సంస్కర్తలు కూడా ఇప్పుడు సబ్జెక్ట్ని పట్టి చూస్తుంటే అయితే ఖచ్చితంగా జ్ఞానంలో ఉన్నవాళ్ళే అయి ఉండాలి. ఎందుకంటే అసలు అది తప్పు అన్న విషయం అర్థం కావాలి. సతీ సహగమనం కానీ ఆ తర్వాత ఈ వితంతువుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కానీ దేవదాసులు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి తప్పు అని అర్థం కావాలన్న శక్తి కావాలి. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థుల పరిస్థితి ఎట్లుందంటే తప్పుని కూడా తప్పు అని అర్థం కావట్లేదు, అదే పురుషార్థము బాబా జ్ఞానం అనుకున్నట్టు గడిపేస్తున్నారు. తో ఆ సంఘ సంస్కర్తలు వచ్చి పూర్తిగా ఈ యొక్క దురాచారాలను అంతా ఆపారు అని అంటే ఖచ్చితంగా నాకు తెలిసి సబ్జెక్టు ప్రకారం చూస్తే అయితే బాబా పిల్లలు అయ్యి ఉంటారు. సో ఆయన నుంచి అక్కడ ఆ ప్రేరణ ఆ శక్తిని తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వం కానీ వీళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా వీటన్నిటినీ నిషేధిస్తూ పోతుంది. సో ఇప్పుడు వచ్చే కల్పం ఇవి రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మనము జ్ఞానాన్ని తెలుసుకుని మన ఆత్మలో ఏం రికార్డ్ అవుతుందా అని అటెన్షన్ తోటి చెయ్యాలి. లేకపోతే అజ్ఞానం వల్ల ఏమైపోతుందంటే ఇలాంటి సాంఘిక దురాచారాలకు మనం కూడా బలైపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ముఖ్యంగా వీటన్నిటిలో మనము జాగ్రత్త వహించాల్సింది చదువు దగ్గర, శ్రద్ధ పెట్టాల్సింది చదువు దగ్గర ఎందుకు జాగ్రత్త పడమంటున్నామంటే మనం శివబాబా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామా బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. తో శివబాబా జ్ఞానాన్ని తెలుసుకుంటే అది పూర్తిగా సంకల్పాలు శక్తుల మీద ఆధారపడింది, ఖజానాల మీద ఆధారపడింది. ఆత్మజ్ఞానం మరజీవ జన్మ. మళ్ళీ మనం దేహదారుల జ్ఞానం తెలుసుకుని అదే జ్ఞానం అనుకుని పురుషార్థం అంటే ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో చదువు మీద శ్రద్ధ ఇది గనక ఇప్పుడు మనం చేస్తే మన కుటుంబ సభ్యులు కూడా చదువుకున్న వాళ్ళు వస్తారు, విద్యావంతులు ఉంటారు, జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్పినా అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు మనం మా చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే అలాంటి వాళ్ళే వస్తారు. సో అందుకే మళ్ళీ చివర్లో కూడా చెప్తున్నాము, ఎంత చదువుకుంటే ఆ చదువే మనల్ని అన్నిటి నుంచి కాపాడుతుంది. ఆ చదువులో బాబా చెప్పే పద్ధతులు, ఆ సంకల్పాలు, ఆ శక్తులు వాడే విధానం, ముఖ్యంగా ఆ పరిశీలన శక్తి లేకపోవడం వల్ల కూడా ఏది బాబా జ్ఞానము ఏది దేహదారుల జ్ఞానం అని తెలుసుకోలేని పరిస్థితికి వచ్చేసారు. అందుకే పుస్తకాలు తీసి ముఖ్యంగా చదవండి. ఈ చదువుకునే సంస్కారమే కనుక ఇక్కడ రికార్డ్ అయింది అని అంటే కల్పమంతా చదువుకున్న వాళ్ళే కుటుంబ సభ్యులుగా వస్తారు, మనము విద్యావంతులం అవుతాం. లేకపోతే ఈ అజ్ఞానం అన్నదే మనల్ని పతనం అయిపోయి చేసేస్తుంది, మోసాలకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏవైతే ఈ సాంఘిక దురాచారాలు ఇవన్నీ చెప్పుకున్నామో ఇవి ఏవి సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో లేవు అని అంటే అది బాబా సృష్టించే ప్రపంచంలో అవి లేవు అని అంటే ఇక్కడ మన పురుషార్థాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ ఆధిపత్యము బానిసత్వాన్ని బాబా ఎప్పుడు కూడా సమర్థించాడు, సమభావనే చెప్తున్నారు బాబ్ దాదా ఇద్దరు. ఇప్పుడు గనక మనం అలాంటివి చేస్తున్నామంటే ప్రాప్తుల్ని పోగొట్టుకున్నట్టే. సో ఇలా ఒక్కొక్క దానికి వర్తింప చేసుకుని చూడండి, మీరు ప్రాప్తుల్ని సంపాదించుకుంటున్నారా పోగొట్టుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. సో అందుకే బాబా వాక్యాలు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చదువుతున్నాను.
పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఉంటుంది. మీరు సత్వ ప్రధానంగా ఉంటే విశ్వమంతా స్వర్ణిమ యుగంలో ప్రకృతి లేదా వాయుమండలం సత్వ ప్రధానంగా ఉంటుంది. సమయం మరియు స్థితికి ఆధారం, ప్రకృతికి ఆధారం పూర్వీకులైన మీరే. మా కర్మల యొక్క లెక్కానుసారం మా కర్మలకు ప్రాలబ్ధం లభిస్తుంది అని అనుకోకండి, కానీ పూర్వీకుల కర్మల యొక్క ప్రాలబ్ధం స్వయంతో పాటు సర్వాత్మలతో మరియు సృష్టి చక్రంతో సంబంధం ఉంది. ఇటువంటి మహానాత్మలే కదా. సో దీని గురించే ఇంతసేపు ఇదంతా వివరించాను. సో ఇటువంటి స్థితిలో ఉండటం ద్వారా స్వతహాగానే ధ్యాస ఉంటుంది. ఏ స్థితి? పూర్వజ స్థితి, పూజ్య స్థితి. ఏ రకమైన సోమరితనం రాదు, సాధారణ లేక వ్యర్థ సంకల్పం లేదా కర్మ జరగదు. సదా ఈ శ్రేష్ఠ స్థితిలో ఉండండి. మీ స్థితికి మాయ నమస్కారం చేస్తుంది. పంచ వికారాలు మరియు పంచతత్వాలు మీ ముందు దాసీగా అయిపోతాయి మరియు మీరు పంచ వికారాలకు అర్ధకల్పం వరకు వీడుకోలు ఇచ్చేయండి అని ఆజ్ఞాపిస్తారు. ప్రకృతి సత్వ ప్రధానంగా సుఖదాయిగా అయిపోతుంది. పూర్వీకుల స్థితిలో ప్రతి సంకల్పం ద్వారా ఆజ్ఞను ఇస్తే అది వినకపోవటం అనేది ఉండదు. అంటే ప్రకృతి పరివర్తన కాకపోవటం, పంచ వికారాలు వీడుకోలు ఇవ్వకపోవటం అనేది ఉండదు. అర్థమైందా? ఈ విధమైన శ్రేష్ఠ స్వమానాన్ని బాబా నలువైపులా ఉన్న మహావీర్ పిల్లలకు ఇస్తున్నారు. అందరూ నంబర్ వారీగా అయితే ఉంటారు అంటున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన వాక్యం ఏంటంటే, పూర్వీక స్థితిలో ఉండి ప్రతి సంకల్పం ద్వారా ఆజ్ఞ ఇస్తే ప్రకృతి పరివర్తన కాకపోవడం అనేది ఉండదు అంటున్నాడు. సో ఇక్కడ మన స్థితిని తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? సంకల్పం చేయాలి. సో సంకల్పం ఏం చేస్తాము? నేను పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, విశ్వ కళ్యాణకారులకు ప్రకృతి దాసి అయి సేవ చేస్తున్నది, ప్రకృతి సతో ప్రధానంగా సంయోగం ఇస్తుందని ఇలాంటి సంకల్పాలు చేస్తే మన స్థితి తయారవుతుంది. ఆ స్థితి తయారైనప్పుడు ఏ సంకల్పాలు చేసినా కానీ అవి సిద్ధిస్తాయంటే ప్రకృతి సతో ప్రధానంగా అవుతుంది. సో ఇప్పుడు ఈ మురళిలో ఉన్న ఒక 4 పాయింట్స్ని మనం నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో మనన చింతన. ఈ మనన చింతన చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆత్మకు సంకల్పాలన్న భోజనాన్ని ఇస్తున్నాం. అంటే ఈ మురళి యొక్క సారం, ఇందులో బాబా ఇచ్చిన జ్ఞానరత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బుద్ధిలో గనక ఫిట్ చేసుకుంటే మన స్థితి సహజంగా వస్తుంది. సో అందుకే విద్యార్థులకు ఏం చెప్తున్నామంటే, ఉదయమే లేచి మీరు ఏ టైంకి లేస్తారో కొంచెం సేపు బాబాకి అక్కడ కనెక్ట్ అయిపోయి అదేదైతే పరంధామం నుంచే బ్రాహ్మణాత్మగా అవతరించి వీలైతే పరంధామంలో బాబా సమక్షంలో కూర్చుని వీలైనంత మటుకు మురళిని ఉదయమే చదివేసేయండి. ఆ ఉదయమే ఆ జ్ఞానం అన్నది వెళ్ళి ఈ మనన చింతన అన్నది చేసినప్పుడు రోజంతా స్థితి ఉన్నతంగా సహజంగా ఉంటుంది. సో మాకు ఉదయం వీలు కావట్లేదు, ఉదయం మేము యోగం చేసుకుంటున్నామని చెప్పేసి అసలు ఆ యోగం అంటే ఏం చేయాలి? ఇక్కడ యోగం అంటే ఆత్మ పరమాత్మని సంకల్పం ద్వారా బుద్ధి యోగాన్ని జోడించడం. జోడించాక ఏం చేయమంటున్నారు? మన స్థితి చెక్ చేసుకోవాలి. మనం బ్రాహ్మణ స్థితిలో ఉన్నామా, ఫరిష్తా అంటే బ్రాహ్మణుల నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళామా? సో మనకి ఇప్పటికీ ఇంకా జ్ఞానం తెలీదు, ఇంకా తెలుసుకుంటున్నాము, ఇంకా అభ్యాసం చేస్తున్నామంటే లేచి ఆ పని చెయ్యండి. లేదు మాకు అభ్యాసం అయిపోయింది, అన్నీ గుర్తుంటున్నాయి, మా స్థితి బాగా తయారైంది అని అనుకుంటున్నామంటే ఇంకా పొద్దున్నేసి మళ్ళీ చదవడం అని కాదు, ఫస్ట్ సేవ చేసేసేయండి. అంతర్వాహ శరీరం ద్వారా సేవ అంటాడు. ఎందుకు? భక్తులంతా గుళ్ళలో లైన్లు కట్టేసి ఉన్నారు, అందరూ ఆయన తలుచుకుంటున్నారు కాబట్టి ఉదయమే వెళ్ళిపోయి శక్తిని ఇవ్వండి అంటాడు. సో మీ స్థితి చెక్ చేసుకోండి, మీరు బ్రాహ్మణులు ఉన్నారా, నెక్స్ట్ స్టేజ్ ఫరిష్తాకి వెళ్ళిపోయారా అని. సో బ్రాహ్మణులు అంటే ఇంకా చదువుకోవడం, చదువు అన్నది ఎప్పటికీ చేస్తాం, కాదనటం లేదు. కానీ ఇక్కడ అభ్యాసం గురించి, ఇంకా నేను మాస్టర్ సర్వశక్తివాను, నేను ఇంకా శాంతి, ఈ అభ్యాసం అన్నది అవసరమా లేదా అంటే మీ స్థితి పైన ఆధారపడింది. మీరు ఈ విషయాలు, మీ స్వమానాలు మీరు మర్చిపోతున్నారు అని అంటే మర్చిపోతే మళ్ళీ కూర్చుని అభ్యాసం చేసుకోవడమే. లేదు మాకు గుర్తుంది, మా కర్తవ్యం ఏంటి అని అనుకున్నప్పుడు ఇంకా లేచి వీలైనంత మటుకు ఉదయమే మురళి చదివేసి మనన చింతన చేసేయండి. చాలా మటుకు స్థితి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కల్పవృక్ష జ్ఞానం అర్థం అవ్వాలి. సో అది అర్థమైతే బాబా ఇక్కడ మీకు స్వతహాగానే ధ్యాస ఉంటుంది, సోమరితనం రాదు, సాధారణ లేదా వ్యర్థ సంకల్పం లేదా అసలు కర్మ జరగదు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటే అసలు ప్రపంచంతో, సమాజంతో అసలు మనకు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాం. కానీ యాక్చువల్గా ఎక్కడ ఏది జరిగినా మనకే సంబంధం ఉంది, ఎందుకంటే మన నుంచే వెళ్తాం. సో ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగాలంటే ఇక్కడ మనం యుద్ధాలు చేసుకోవడం ఆపాలి.
అది ఆపితే ఆ తరంగాలు వెళ్ళినప్పుడు వాళ్ళు, అంటే మనం ఇక్కడ సోదర భావంతో ఉండి సరిహద్దు తగాదాలు ఆపేస్తే వాళ్ళు అక్కడ సోదర భావనతోటి సరిహద్దు తగాదాలు ఆపేస్తారు. అంటే ఇక్కడ ముందు మన పరివారాన్నే మనమే శక్తిశాలిగా చెయ్యాలి. సో అందుకే వీలైనంత మటుకు ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళండి. మళ్ళీ సెంట్రక్కయ్యలు చెప్పారు, మంజులక్కయ్య వీడియోలు పంపించొద్దంటే పోయిన అందరు ఏం చేశారంటే భారీగా సహయోగం ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చి ఎక్కడా జ్ఞానం బయటికి రాకుండా ఆపారు. నష్టం ఎవరికి? ఈరోజు సంగమ యుగంలో బాబా జ్ఞానం బయటికి రాకుండా మన వైపు నుంచి సహయోగం ఇస్తున్నాము అంటే ఆ జ్ఞానానికి అధికారులం ఎట్లవుతాము? జ్ఞానం యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేయమని చెప్తే అజ్ఞానము యొక్క అంధకారమే వ్యాపించింది. సో ఇక్కడ ఉన్నదే చెప్తున్నాం, ఇందులో భయపడాల్సింది ఏముంది? సో లేదా ఆ సెంట్రక్కయ్యల్ని వినమని చెప్పి వాళ్లకు వినిపించండి. ఎందుకంటే మన ఎదురుగా మన పరివారం తప్పులు చేసి ఆ రకంగా వాళ్ళు పతనం అయిపోతుంటే వాళ్ళు మన తండ్రి పిల్లలే కాబట్టి వాళ్లకు జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి ఆపేయకుండా వాళ్ళకే చెప్పండి, అక్కయ్య ఈ కల్పవృక్ష జ్ఞానం బయటికి రావాలి, మనం తప్పులు చేస్తున్నాము, దురాచారాలతో ఉన్న సమాజాన్ని స్థాపించే విధంగా కొన్ని మన పురుషార్థాలు ఉన్నాయి, పరివర్తన చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని మీరే చెప్పి వినమని చెప్పండి. అంతేగాని వీడియోలు ఆపేస్తే ఈరోజు మా వీడియోలు ఆపేయచ్చు, భక్తి మార్గంలో ఈ తరంగాలన్నీ భక్తిలోకి వెళ్ళి ఆ భక్తులు ఈరోజు ఎన్నో మాట్లాడుతున్నారు, మరి ఆ వీడియోలను ఎలా ఆపగలుగుతారు? అసలు మేము మొదట ఈ జ్ఞానం చెప్పినప్పుడే అందరూ సరిదిద్దుకుని ఉంటే ఈరోజు భక్తిలో ఇంతమంది ఇన్ని మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కదా. ఈరోజు సేవలు కూడా చేయకుండా టెంట్లే తీసేస్తున్నారు. సో 2019 నుంచి చెప్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ ఏమేం తప్పులు జరుగుతున్నాయా అని చెప్పి. అసలు జ్ఞానమే బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెంట్రక్కయ్య వద్దు అని అంటే ఇంకా ఆపేయడం. ఏం సమస్య వస్తుందో. మరి ఇప్పుడు సేవలకు వెళ్తే సమస్యలు వస్తున్నాయి, మరి వాటిని ఏం చేస్తున్నాం? సో చేసుకున్న కర్మ అన్నది తిరిగి వస్తుంది. ఈరోజు ఎవరిని సెంటర్కి రానివ్వకుండా మౌంట్ అబూకి రానికి ఆపుతున్నాం కాబట్టి వాళ్ళు ఈరోజు గుళ్ళలోకి రావద్దు అంటున్నారు. సో అలా ప్రతీదీ తిరిగి వస్తున్న సమయం. ఇప్పుడన్నా కనీసం ఆ జ్ఞానం అన్నది తెలుసుకుంటే తీవ్రత అన్నది ఎంతో తగ్గించవచ్చు. సో కాబట్టి అందుకే ఈ వీడియో వింటున్న విద్యార్థులందరితోటి మనవి జ్ఞానానికి ఎంతవరకు ఆ ప్రకాశం వ్యాపింపచేయాలో. సో మళ్ళీ చెప్తున్నాము, సెంట్రక్కయ్యల గురించి చెడు చెప్తున్నామని చెప్పి ఆ రూట్లో వెళ్ళొద్దు. ఇక్కడ అసలు జ్ఞానం తెలియాలి మనకి. అది తెలియడం కోసం అని చెప్పి అవగాహన కోసము, స్పష్టత కోసం చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఎంత వీలైతే అంత ఈ జ్ఞానం బయటికి వెళ్ళేటట్టు అందరూ మీ వంతు సహయోగం ఇచ్చి వచ్చి, లేదా మీరే నేర్చుకుని చెప్పేసేయండి, అది ఇంకా మరీ మంచిది. సో ఇప్పుడు కొన్ని సంకల్పాలు మనము మనన చింతన చేద్దాము. సో ఇందాక ఏవైతే అండర్లైన్ చేయించామో వాటినే ఇప్పుడు మనం మనన చింతన చేద్దాము. ఎందుకంటే దృష్టి ద్వారా సృష్టి, అంటే ఈ సంకల్పాల ద్వారా మన ఆత్మకు శక్తి వస్తుంది, ఆ తర్వాత మన దృష్టి కూడా మారుతుంది, అంటే మనం చూసే విధానం. సో ఇక్కడ మొదటి సంకల్పము, నేను పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, సృష్టి వృక్షంలో నాది ముఖ్య స్థానము. సో ఒకప్పుడు మన దృష్టికోణం ఎలా ఉండేది? అసలు ప్రపంచంతో సంబంధమే లేదు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అన్నట్టు అటువంటి దృష్టికోణం ఉండేది. అంటే దేహం యొక్క స్థితిలో ఉండేవాళ్ళం, దేహ దృష్టికోణం. ఇప్పుడు మన దృష్టికోణాన్ని మారుస్తున్నాం. సో ఇప్పుడు ఏమని సంకల్పం చేస్తాము? నేను పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, సృష్టి వృక్షంలో నాది ముఖ్య స్థానము. సో ఇప్పుడు ఏ స్థితికి వచ్చాం మనము? ఆత్మిక స్థితిలోకి, పూర్వజ మరియు పూజ్య స్థితిలోకి వచ్చాం. సో ఇది మనన చింతన చేయాలి. తర్వాత విశ్వంలోని ప్రతి కర్మకు, కుల మర్యాదలకు, ఆచార వ్యవహారాలకు నేనే ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. తో సృష్టి సతోగా ఉన్న సతో సృష్టికి కూడా నేనే ఆధారమూర్తిని, తమో సృష్టికి కూడా నేనే ఆధారమూర్తిని అన్న అవగాహన మనలో ఉండాలి. ఆ అవగాహన కోసమని, ఆ విషయం మనకు గుర్తుండడం కోసమని, మన దృష్టికోణాన్ని మార్చుకోవడం కోసమని విశ్వంలోని ప్రతి కర్మకు, కుల మర్యాదలకు, ఆచార వ్యవహారాలకు నేనే ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. సో మనం ఇందాక పెద్ద లిస్ట్ ఏదైతే వేసి చూపించామో అవి ఏవి ఆ సత్యత్రేత యుగాల్లో లేవు అని అంటే, అవి లేకుండా
ఉండే ప్రపంచం వచ్చిందంటే దానికి ఆధారమూర్తులం మనమే. అటువంటి ఉండే ప్రపంచం వచ్చింది సృష్టి అంటే దానికి మనమే ఆధారము. సో కాబట్టి ఇది కూడా మన జ్ఞాపకం ఉండాలి. కాబట్టి విశ్వంలోని ప్రతి కర్మకు, కుల మర్యాదలకు, ఆచార వ్యవహారాలకు నేనే ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. తర్వాత 3వ సంకల్పము, ఇది స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాము. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్లో ఇది 4వ భాగం అని చెప్పుంది, అక్కడ చిన్న ఆరో మార్క్ లాగా ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్ అంటారు. దాన్ని కూడా టచ్ చేసి చూస్తే ఆ వీడియో కింద కూడా ఈ సంకల్పాలు వస్తాయి. సో ఆ వీడియో కింద కూడా కావాలంటే చూసుకోవచ్చు. సర్వాత్మలకు ఆధారమూర్తినైన నేను ఏ సంకల్పం, ఏ కర్మ చేస్తానో దానిని స్థూల మరియు సూక్ష్మ రూపంలో అందరూ అనుసరిస్తారు అని ఇంత పెద్ద బాధ్యతాదారునిగా భావిస్తూ సంకల్పం లేదా కర్మ చేస్తున్నాను. ఇది పేజ్ నెంబర్ 398 లాస్ట్లో ఉంది. లాస్ట్లో మళ్ళీ 399 పేజ్లో స్టార్టింగ్లో ఉంది. అక్కడి నుంచి రాసాం ఈ సంకల్పము. ఈ విషయంలో కూడా మనకి అవగాహన చాలా అవసరము. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాల్సిన సంకల్పం ఇది. తో సర్వాత్మలకు ఆధారమూర్తినైన నేను ఏ సంకల్పం, ఏ కర్మ చేస్తానో దానిని స్థూల మరియు సూక్ష్మ రూపంలో అందరూ అనుసరిస్తారు అని ఇంత పెద్ద బాధ్యతాదారునిగా భావిస్తూ సంకల్పం లేదా కర్మ చేస్తున్నాను. తర్వాత 4వ సంకల్పం, పూర్వజ ఆత్మనైన నా ఆధారంగానే సృష్టి యొక్క సమయం, స్థితి మరియు ప్రకృతి ఉంటుంది అనే ఈ శ్రేష్ఠ స్థితిలో సదా ఉన్నాను. తో పూర్వజ ఆత్మనైన నా ఆధారంగానే సృష్టి యొక్క సమయం, స్థితి మరియు ప్రకృతి ఉంటుంది అనే ఈ శ్రేష్ఠ స్థితిలో సదా ఉన్నాను. సో నిదానంగా ఆత్మిక స్థితిలో వీటిని మనన చింతన చేయండి. సో మళ్ళీ చెప్తున్నాము, మురళిని ఉదయమే మనన చింతన చేయండి. తర్వాత స్మృతిలో శివబాబా, కర్మలో బ్రహ్మబాబా. సో యోగం చేసేటప్పుడు శివబాబాని తలుచుకోవాలి, బ్రహ్మబాబాని కాదు. ఈ ఏదైనా చెప్పాల్సి వస్తే కూడా సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష, ఆ భాషలో శివబాబాతోటి చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా నన్ను సంప్రదించగలరు. సో నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా కాంటాక్ట్ నంబర్ 9866187805.